गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे ఉగాది రోజున కూడా అంటే ఇప్పుడు నాన్నగారు ఏమని చెప్పేవారంటే ఉగాది అంటే ద్వాపరయుగం తర్వాత కలియుగం ప్రారంభమైన రోజు అలా చెప్పారు వారు నాన్నగారు ఉగాది రోజు సంవత్సరాలకి సార్ చెప్పినప్పుడు. అంటే ఆది ఉగాది అని ఎందుకు వచ్చిందంటే యుగం ప్రారంభించిన రోజు ఈరోజు. అంటే యుగం ప్రారంభించిన ద్వాపరయుగం అయిపోయాక కలియుగం ప్రారంభించిన రోజు ఉంటుంది కదా, ఆ కలియుగం ప్రారంభించిన రోజునే ఉగాది అని పిలుస్తారు. దానికి ఉగాది అంటే ఆది కలియుగం మొదటి రోజు, కలియుగం ప్రారంభమైన మొదటి రోజే ఉగాది అని చెప్పి, అంటే నాన్నగారు అనుగ్రహం నసలేశ్వరం అందరి ఆశీస్సులు మనందరి మీద అడుగటిచ్చాడు. నీరు అకలంక ఒక కీర్తి హాని చేయక బ్రోవు అరుణాచల అని ఆయన్ని మన చేత అడిగించుకుని ఇవ్వడు కదా అరుణాచలేశ్వరుడు కానీ నాన్నగారు. కానీ ఏదో ఎదుటి వాళ్ళ క్షేమాన్ని కోరటం, శుభాకాంక్ష అనుకోవటం, అంటే అసలు లోపల తలంపు ఏదైతే ఉందో, మనకు ఆలోచన ఏదైతే ఉందో, నోటి ద్వారా మాట ఏదైతే వస్తుందో ఆ మూడు కూడా అసలు కలవాలని నాన్నగారు మనకు మామూలుగా చెప్తున్నారు కదండి అన్ని మీటింగ్లోని. అంటే మీకు మామూలుగా అసలు అందరికీ రోజు ఉగాది శుభాకాంక్షలు అని వాళ్ళు చెప్తారు సరదాగా. అంటే మనం చేసి మన మాటలు కూడా ప్రకృతికి సంబంధించిన మాటలే కదండి ఏ మాట్లాడుతున్నా అలా చెప్పుకుంటున్నాం కదండి. అంటే క్షేమాన్ని కోరేవాడు ఎప్పుడు క్షేమాన్ని కోరుతూనే ఉంటాడు, మన అనుగ్రహించేవాడు ఎప్పుడు అనుగ్రహిస్తూనే ఉంటాడండి. వాళ్ళని అసలు అడగక్కర్లేదు మామూలుగా. అంటే యుగ ధర్మాన్ని బట్టి మనం ఊరికే శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంది. అంటే నిజంగా ఎదుటి వాళ్ళు శుభాన్ని, ఎదుటి వాళ్ళ క్షేమాన్ని, ఎదుటి వాళ్ళ అభివృద్ధిని, ఎదుటి వాళ్ళ బాగుని, ఎదుటి వాళ్ళు సంతోషించే స్వభావం మనకు ఉందా లేదా? మామూలుగా ఉందా లేదా అంటే భూతద్దంలో బొమ్మ పిలింగా ఉన్నప్పుడు కనిపించదో పెద్దదిగా కనిపించినప్పుడు అసలు నోటి ద్వారా ఏ మాట అయితే శుభాకాంక్షలు ఎవరు చెబుతున్నామో దానికి సంబంధించిన హార్ట్లో తలంపు ఇప్పుడు అసలు ఐకమత్యమే లేదు కదా మన దగ్గర. ఇప్పుడు మనకి ఇంట్లో వాళ్ళ క్షేమాన్ని నేను ఎలా కోరుకుంటాను, మోక్షం జ్ఞానాది తర్వాత విషయం. ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క క్షేమాన్ని వాళ్ళు అడగాల, వాళ్ళని క్షేమాన్ని కోరుకుంటూ ఉంటాను, వాళ్ళని ప్రేమించుకుంటూ ఉంటాను, వాళ్ళ పట్ల మమకారం అటాచ్మెంట్ ఏదోటి అదైనా ఇతర మనుషుల పట్ల ఉందా లేదా? మనకి దేవుడిని మోసం చేయలేము కదా మామూలుగానండి. అందు గురించి ఈ నాన్నగారి సబ్జెక్ట్ కొంచెం శ్రవణం చేయగా మననం చేయగా మామూలుగా చేసుకుండగా అంటే మనకి ఉండవలసిన లక్షణాలు లేవు కదా. ఉండవలసిన లక్షణాలు లేనప్పుడు ఇంకా అందరికీ ఫోన్ చేసి శుభాకాంక్ష చేయించగలను. ఆ క్షేమాన్ని కోరేవాడు, అనుగ్రహించేవాడు, ప్రేమించేవాడు ఎవడో ఒకడు ఉన్నాడు. దేహం ధరించి భూమిలోకి వచ్చాడు. వాళ్ళు అనుగ్రహించుకుంటూనే ప్రేమించుకుంటూనే ఎదుటి వాళ్ళ క్షేమాన్ని కోరుతూనే ఉంటున్నారు ప్రతి క్షణం. అందు గురించి మనకి ఎదుటి వాళ్ళ క్షేమాన్ని కోరి, వాళ్ళ అభివృద్ధిని, వాళ్ళ బాగుని కోరి వాళ్ళు శుభంగా ఉండాలి. అసలు ఎందుకంటే వాళ్ళ ఉగాది శుభాకాంక్షలు చెప్పుకోవడం మంచిది అలా అని కాదు. సబ్జెక్ట్ పరంగా కోణంగా చూస్తే అసలు అందరి క్షేమాన్ని మనం కోరగలుగుతున్నామా లేదా? బాగుందండి వాళ్ళ శుభాన్ని. ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ ఏ రంగంలో అయినా
మన హెల్ప్ మన సహాయం ఎవరికీ లేదండి. 100% ప్రతి ఒక్కరికి కూడా నాన్నగారు అనుగ్రహం వల్ల, నాన్నగారి సహాయం వల్ల, ఆయన దయ, ఆయన ప్రేమ వల్లే ఆధ్యాత్మిక అభివృద్ధి, భౌతిక అభివృద్ధి కూడా వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్న దాన్ని బట్టి ఆ అభివృద్ధి ఈయన అనుగ్రహం. అంటే భౌతిక అభివృద్ధి కూడా భగవంతుడి అనుగ్రహమే అవుతుంది. అయినా మరి భగవంతుడు అనుగ్రహం అయినప్పుడు నాన్నగారిని ఒకసారి అడిగారు మనుషులు, మరి జీవులందరూ సమానంగా లేరు కదా, హెచ్చుతగ్గులుగా ఉంటున్నారు కదా. భౌతికంగా కొంతమంది దగ్గర సంపద ఉంటాను, కొంతమంది దగ్గర సంపద ఉండట్లేదు. పరిస్థితులు మన దేహ ప్రారంభాలు కూడా మరి రకరకాలుగా ఉంటున్నాయి కదా. ఇలా రకరకాలుగా మామూలుగా అలా ఎందుకు ఉంటున్నాయండి? మరి భగవంతుడు అందరూ సమానం అని చెప్తున్నాడు కదా. అందరి హృదయాల్లో నేను అంతర్యామిగా ఉన్నానని చెప్పాడు, సమానంగా ఉన్నానని చెప్పాడు. మరి జీవులందరినీ సమానంగా ఎందుకు సృష్టించలేదని భక్తుడు ప్రశ్న అండి నాన్నగారిని మామూలుగా. అదండి, అంటే జీవులందరినీ సమాజంలో ఎందుకు సృష్టించేసరికి అదండి, ఆయన సృష్టికి భగవంతుడు మనం పూర్వజన్మలో చేసుకున్న ప్రారంభ కర్మే, మనం చేసుకున్న ఫలితమే ఇప్పుడు ప్రారంభ రూపంలో వచ్చేదని చెప్తున్నారు కదండి. మరి ప్రారంభాన్ని తప్పించడు కదండి భగవంతుడండి. అందు గురించి ఏంటంటే ఎవరు చేసింది వాళ్ళకి, ప్రతి ఒక్కరికి జీవుడికి ఇస్తాడు ఈశ్వరుడు. ఆ సంగతి మామూలుగా మన అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఫండమెంటల్గా నాన్నగారు ఏం చేసేది ఏంటంటే, ఇప్పుడు మనకి పెద్దవాళ్ళ ఆశీస్సులు, పెద్దవాళ్ళ అక్షంతలు, శుభకార్యాలకైనా అవన్నీ భౌతిక విషయాలన్నీ మంచిది, అది వేరే విషయం. ఇప్పుడు నాన్నగారు అలా కాదు కదండి. మరి ఇక్కడితో ఎక్కడికక్కడ సరిపెట్టుకొని ఇవ్వటం లేదండి. మన భౌతిక జీవితంలో కూడా మనం ఏ పూజలు, జపాలు, ధ్యానాలు, చాలల్లో మన ఉపాధి ద్వారా, దేహం ద్వారా కొన్ని మంచి పనులు చేసాము అని తృప్తి పడిపోయి, సమాధానం పడిపోయి, సంతృప్తి పడటానికి లేదండి. ఏదో రోజు ఈ శరీరంలోంచి జీవుడు తప్పుకుంటాడా లేదా? మరి ప్రతి మనిషికి కృష్ణుడు భగవద్గీతలో ఏమని చెప్పాడంటే, మనకి ఏదైనా శుభం అంటే, ఇప్పుడు ఇవాళ సంక్రాంతి కదా, సంవత్సరాది కదా, ఓటంటే సంవత్సరాదికి మామూలుగానండి ఉగాది. అంటే ఈ ఉగాది రోజునే మనకి అంతా శుభంగా ఉండాలి, మంచిగా ఉండాలి, మంచి మాట్లాడాలి. ఏదైనా ఒక అలా అది కృష్ణుడు భగవద్గీతలు అంటే శుభ అశుభ పరిత్యాగి, అంటే శుభం ఎటువంటిదో అశుభం కూడా అటువంటిదే. ఆ శుభానికి అశుభానికి నీకు తేడా కనిపించిందండి. బతికుండంగా ఒక మనిషిని మనం తలపెట్టుకుంటాం కదండి. అదే మనిషి శరీరం విడిచిపెట్టారనుకోండి, వాళ్ళు ఈ రోజు తలపెడితే మరి అశుభం అనుకుంటే ఎలాగండి? అందుకు పాడవీళ్ళు పద్మ ఉంటారు కదండి. పద్మ రమ్మగారు మొన్న 12వ తారీఖున జిన్నూరు వచ్చారండి. మామూలుగా భీమవరాన్ని ఉంటారు, అది అసలు పాడవీళ్ళు అనమాట అండి. అది కొంచెం ఆధ్యాత్మికంగా గురు పౌర్ణమి ఇవన్నీ నాన్నగారు అంటే భక్తులు చాలా ఇష్టం అండి. ఆవిడ మొన్న ఏమన్నారంటే పాపం అది భీమవరం వచ్చారండి ఆవిడ. మామూలుగా భీమవరం వచ్చి 2 రోజులు 3 రోజులు ఉన్నారండి. భీమవరాన్ని ఉండాలని ఉందన్నారండి. భీమవరాన్ని ఉండాలని ఉందన్నప్పుడు అంటే తోటి భక్తులు కదండి, మన నాన్నగారు భక్తులు కదా కదండి. అందుకు అంటే భీమవరం చూడాలి, ఉండాలి అని అనుకునేసరికి మామూలుగా వచ్చారు. 2 రోజులు అయిపోయిందండి. 13వ రోజుని నాన్నగారు విగ్రహ ప్రతిష్ట కదండి. ఆ రోజున జనం ఎక్కువ ఉంటారు. ముందు రోజు వచ్చి ఇక్కడేమో చూసేసి వెళ్తానని చెప్పారనమాట అండి. చూసేసి వెళ్తానని చూసేసి 1 గంట కూర్చుని నాన్నగారి సంటి దగ్గర కూర్చొని అక్కడ భక్తులను చూసుకుని, కన్నమ్మ గారిని చూసుకుని అవన్నీ అలాగా పాపం వెళ్తానండి జిన్నూరు అన్నారండి. అసలు ఈ మధ్యన కొంచెం హెల్త్ కొద్దిగా తగ్గిందండి. అది ఆవిడ నిన్న కాలం చేసినట్టున్నారండి. పార్వతి గారండి, బాబీ పద్మ మారమ్మ పార్వతి గారు భీమవరం అండి. మేము ఉండే అపార్ట్మెంట్లోనే ఉంటారు. అంటే ఎందుకంటే తోటి భక్తులు కదండి. అందుకు ఎందుకంటే అండి, మరి ఏ రోజైతే భగవంతుడి శరీరంలోంచి ప్రాణం తప్పించాలనుకున్నాడో ఆ రోజు నిర్ణయం అయిపోయి ఉంటుందని మాకు మన నాన్నగారు చెప్పేవారు కదండి. ఆ రోజు ఈ రోజు ఇవన్నీ అంటే ఎలా పూజ అయ్యాను మామూలుగానండి. అదండి, ఆ శరీరం నుంచి ఆ జీవుడు తప్పుకున్నాడండి. శరీరం నుంచి జీవుడు తప్పుకున్నాడు. ఇప్పుడు ఆ జీవుడు ప్రయాణం చేస్తారంటే ఆవిడకి నాన్నగారే కదండి. కాదండి, ఇంకా ఇల్లంటే ఎంత ఇష్టం అన్నా కనీసం తోటి మనుషుల్ని కూడా మన కళ్ళెదురుకుండా చూస్తున్నాం కదండి. అంటే ఏదో రోజు ఇంతకీ నాన్నగారు చెప్పిన సబ్జెక్ట్ ఏంటంటే, ఏదో రోజుని శరీరంలోంచి ప్రతి ఒక్కరి శరీరంలోంచి మనం ఏ రోజుకి ఆ రోజు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలండి. చచ్చిపోయిన వాళ్ళే కాదండి, బతికున్న వాళ్ళం కూడా అనమాట అండి. మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటే అపశకునం అనుకుంటే ఎలా కుదురుతుందండి? శరీరంలోంచి జీవుడు తప్పుకుంటాడండి ఏదో రోజు. ఆ తప్పుకునే రోజు వస్తుంది దేహ ప్రారంభంలో. అది భగవంతుడికి తెలిసి నిర్ణయం అయిపోయింది.
ఇదండి ఏంటి సంవత్సరాది శుభాకాంక్షలేనండి. చావుకు దగ్గర పడుతున్నామండి. ఆ రోజుకి ఆ రోజు నాన్నగారు ఏమైనా గుర్తుపెట్టుకోమని ఆ రోజుకి ఆ రోజు ఆయుష్ తగ్గుతుంది. ఇప్పుడు ఆ వరకు వచ్చేసరికి ఆయుష్ తగ్గుతుంది అనమాట అండి. వెళ్ళిపోయిన సంవత్సరం రాదు, వెళ్ళిపోయిన రోజు రాదు, ఇవన్నీ రాదు కదండి. ఆయుష్ తగ్గుతుంది కదండి. మన ఉపాధి ద్వారా దేహం ద్వారా పనులన్నీ మనం బాగానే చేస్తాం. అది వేరే విషయం, బాగా చేయకపోయినా చేస్తున్నామని అనుకుందాం అన్నమాట అండి. అంతేకాని ఈ శరీరం నుంచి జీవుడు తప్పుకునే రోజు వస్తుంది. ఈ శరీరం నుంచి జీవుడు తప్పుకునే రోజు వచ్చినప్పుడు వచ్చేసరికి శరీరంలోకి నుంచి జీవుడు తప్పుకున్నాక నువ్వు చేసేది ఏమీ లేదు. ఆ రోజు పశ్చాత్తాప పడవలసి వస్తుంది. ఎందుకంటే పశ్చాత్తాపం ఎందుకు పడవలసి వస్తుంది అంటే దేహం పోయాక పశ్చాత్తాపం పడితే మటుకు నువ్వు ప్రయోజనం ఏముంది అంటే ఇప్పుడు ఈ శరీరంలో జీవుడు ఉండగానే ఈ జీవుడు శరీరంలోంచి తప్పుకోకముందే ఈ జీవత్వంలోంచి నువ్వు బయటికి రావాలని కదండి. ఏది చెయ్యి నీ ఉపాధి ద్వారా ఏం చేసుకుంటావో అది మన ఇష్టం, అది వేరే విషయం అండి. పూజ చేస్తామో, జపం చేస్తామో, ధ్యానం చేస్తామో, సాధన చేస్తామో, ఏం చేస్తామంటే అందుకు ఏ రోజుకి ఆ రోజు మరణానికి ప్రిపేర్ అవ్వాల్సి వస్తుందండి అనండి. అంటే చావు దగ్గర పడ్డాక నువ్వు అడావిడి ఇప్పుడు మనకి ఆరోగ్యం బాగానే ఉందండి. ఆయుష్ ఏ రోజు మన శరీరం నుంచి ప్రాణం పోతుందో మనకి తెలియదండి. భౌతికంగా అన్నీ బాగానే ఉన్నాయన్నమాట అండి అనండి. ఇంకా పోనీ డాక్టర్ గారు ఎన్ని రోజులు ఉండమని చెప్పారనుకోండి, చావు దగ్గరికి వచ్చాక నువ్వు అడావులు పడితే కంగారు పడిపోతే వచ్చేది కాదు. ఇప్పుడు కాలం అంతా దుర్వినియోగం చేసేసుకుని చావు దగ్గరికి వచ్చాక ఇంకెన్ని రోజులు ఉండరని నీకు తెలిసాక అప్పుడు అడావుపడి కంగారు పడి నువ్వు ఎందులోంచి బయటికి రాగలవు? బయటికి రాలేవు కదా. అందు గురించి ఇప్పుడే ఏ రోజుకి ఆ రోజు జీవత్వం నుంచి బయటికి రావాలి. మామూలుగా శరీరంలోంచి జీవుడు తప్పుకోకముందే ఇప్పుడు ఎవరికి ఇప్పుడు ఈ శరీరంలో ఉన్న జీవుడు ఉన్నాడండి. శరీరంలో జీవుడు ఉన్నాడు. ఆ తప్పుకుపోయాక నెక్స్ట్ జన్మలేస్తే నెక్స్ట్ జీవుడు తప్పుకున్నాడు అనుకో, ఆ జీవుడిలోంచి నువ్వు బయటికి రాలేదనుకో శుభం ఏంటి నీకు? శుభ సూచనలు అంటే ఏంటి అసలు అని నాన్నగారు ఆధ్యాత్మికంగా కోణంగా లెక్కేస్తాయి అన్నమాట అండి. శుభాకాంక్షలు మంచిదేనండి మామూలుగానే. దేనికి శుభం అని అనమాట అండి. ఇదండి నువ్వెవరు అసలు పుట్టనివాడు పుట్టాడని శుభాకాంక్షలు చెప్పుకొని కాలక్షేపం చేస్తామండి. నిన్ను ఎవరికేం చేయగలరు? అలా ఎన్ని సంవత్సరాలు శుభాకాంక్షలు, ఎన్ని పండగలు చేసుకుంటున్నాం, ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోతాయి. సంవత్సరం ఇరుక్కుని నెల కింద తిరిగి వచ్చేస్తుంది అనమాట అండి అదండి. అంటే ఏది నిజం విధంగా అర్థం. అసలు నువ్వు పుట్టినవాడువా పుట్టలేని వాడువా? నీ దేహం పుట్టింది మామూలుగానండి. భగవంతుడు నీకు శరీరాన్ని ఇచ్చాడు. భగవంతుడు నీకు శరీరాన్ని ఇచ్చి శరీరంలో జీవుని పెట్టాడు, ప్రవేశపెట్టాడు. అది వేరే విషయం జీవుని మాట అండి. అందుకు ఆ పెట్టినోడు ఎవడు అసలు అని అందుకు ఆ పెట్టినోడు ఎవడవండి? నువ్వు భగవంతుని ఆధారాన్ని మర్చిపోతే ఎలాగా? ఆధారాన్ని ఎవరో మర్చిపోయి ఉండరు. నాన్నగారు సబ్జెక్ట్ వివరణ మరి అలా తెలియజెప్పేవారు మనకండి అదండి. నువ్వు అందులోంచి బయటికి రావాలి కదా, జీవుడిలోంచి బయటికి రావాలి కదా. అసలు నువ్వు పుట్టనవాడు అని చెప్పారు కదా నాన్నగారు. పుట్టినోడికి పుట్టాను అనుకుంటున్నావు, పుట్టాను అనుకుని చెప్పి దేహం నువ్వు అనుకుని తర్వాత ఏమో నేనే తలంపు ఏదో వచ్చి ఇంద్రియాలో మనస్సు ఏదో వచ్చి దేహంతో తాదార్పేసేసి ఇవన్నీ నువ్వు అనుకండి కలిపేసుకుని పండగలు చేసుకుని కల్పించేసుకుంటున్నావు. చేసుకోవద్దని కాదు, మెయిన్ సబ్జెక్ట్ ఇడిచిపెట్టొద్దానండి చూడండి. నువ్వు పుట్టనివాడు అసలు. ఆ పుట్టనివాడు అనే సంగతి నీకు ఎంత సబ్జెక్ట్ చెప్పినా అర్థం కావటం లేదు. పుట్టాను అనుకుంటున్నాము. ఏది పుట్టింది? దేహం పుట్టిందని కదండి ఎంత సబ్జెక్ట్ చెప్పినానండి. కొన్ని దేహం పుట్టింది, భగవంతుడా నాకు దేహాన్ని ఇచ్చావు, నాకు దేహాన్ని ఇచ్చావు కనుక నువ్వే ఇచ్చావు కనుక శరీరాన్ని ఇచ్చి 6 అడుగుల మనిషిని దేహం శరీరం ఇచ్చి అందులో జీవుణ్ణి ప్రవేశపెట్టి అని నువ్వు పుట్టలేదంటాడు ఏమైపోతాడని మళ్ళీ నాన్నగారు అని ఊరండి. పక్కనేమో ఇటు సబ్జెక్ట్ చెప్పేవారండి. అసలు నువ్వు పుట్టనివాడు, అసలు నీకు మరణమే లేదు. మరణం లేనివాడు దేహం మరణించింది. దేహం మరణిస్తుంది కానీ నువ్వు మరణించిన సావు లేని సత్పదార్థాలు, నువ్వు పుట్టనివాడు. అందు గురించి ఆ సంగతి నీకు ఆ పుట్టనివాడు అన్న సంగతి నాన్నగారు చెప్పిన ఆ మాట మనకి జీర్ణం అవ్వాలంటే చాలా సంవత్సరాలు పట్టొచ్చు, చాలా టైం పట్టొచ్చు అనమాట అండి. శరీరంలోంచి జీవుడు తప్పుకున్నాడు అనుకో, శరీరంలోంచి జీవుడు తప్పుకున్నాక
నువ్వు పశ్చాత్తాపడతావు. అయ్యో నాన్నగారు చెప్పారు మనకి, నీకు ఇప్పుడు తెలియదు నా విలువ. నువ్వు మామూలుగా ఇప్పుడు తెలుపుతుందంటే ఇక్కడ మా సహవాసం చేస్తామండి, మా ప్రెజెన్స్లో కూర్చొని ఈ సబ్జెక్ట్ వింటున్నప్పుడు నీకు తెలియదు అనమాట అండి. తర్వాత నీ శరీరం మరణాంతరం జీవుడు దిగడ్డాడనుకో, శరీరంలోంచి జీవుడు తప్పుకున్నాడు అనుకో, ఆ జీవుడు వైకుంఠమే వెళ్తాడు అనుకుందాం. పోని వైకుంఠం వెళ్ళాడు అనుకో, వైకుంఠం వెళ్ళి ఎక్కడ కూర్చుంటాడంటే విష్ణుమూర్తి పాదాల చెంత కూర్చుంటాడు. మళ్ళీ దూరంగా ఎక్కడ కూర్చోడు, విష్ణుమూర్తి పాదాల చెంత కూర్చోవచ్చే జీవుడు. ఇక్కడ కూర్చున్నట్టే ఆ విష్ణుమూర్తి పాదాల చెంత వైకుంఠం వెళ్ళాక ఆయన చూస్తాడు. చూశాక నీకు ఇష్ట చూస్తాడు. నేను భూమి మీద పరిగెత్తి జీవుడికి దేహాన్ని ఇచ్చి భూమి మీద పంపించాను. భూమి మీద పంపించి ఏం చేసి వచ్చాడో చూస్తాడు అనమాట. ఏం చేసి వచ్చాడో చూసి అక్కడ నేను పల్లకి మీద ఊరేగించాలో, లేదా వనాలు తిప్పాలో, లేదా విందులు వినోదాలు భోజనాలు పెట్టాలో, ఏమి ఏర్పాటు చేయాలో అవన్నీ వైకుంఠంలో విష్ణుమూర్తి పాదాల చెంత కూర్చోవచ్చు. అవన్నీ ఆయన చూపించవచ్చు. కానీ అక్కడ బోధ మట్టుకు ఉండదు. ఇక్కడ నువ్వు శ్రవణం చేసుకున్న సబ్జెక్ట్ కానీ బోధ కానీ ఏమి ఉండదు. నీ దేహ ప్రారంభంలో నీ ఉపాధి ద్వారా దేహం ద్వారా ఏ కర్మలైతే జరిగినాయో దానికి ఏదో ఫలితం ఉంటుంది కదా, అవన్నీ ఫలితాన్ని అనుభవించని కొన్ని ఆ విష్ణుమూర్తి దూతలను పురమాయించి వైకుంఠం తిప్పుతాడు. ఇప్పుడు భూమి మీద తిరుగుతున్నావు, దేహంలోంచి జీవుడు తప్పుకున్నాక వైకుంఠంలో తిప్పుతాడు. అప్పుడు నువ్వు పశ్చాత్తాపడతావు. అయ్యో నాన్నగారు ఆ రోజు నీ దేహం ఈ జీవుడిలోంచి నన్ను బయటికి రమ్మని చెప్పారు, బయటికి రమ్మని ఇచ్చడానికి ఎంతో బోధ చేశారు, అయినా నేను అర్థం చేసుకోలేకపోయాను అని శరీరంలోంచి జీవుడు తప్పుకున్నాక ఆ రోజు నువ్వు పశ్చాత్తాపడవలసిన రోజు. పశ్చాత్తాపడితే ప్రయోజనం ఉంది. దేహం మరి జీవుడు తప్పుకుపోతాడండి. ఇప్పుడు అందరి దేహాల్లో నాన్నగారు పక్షులేండి, వాళ్ళ దేహాల్లో జీవులు తప్పుకోవడం చూస్తున్నాం కదండి. మామూలుగా వాళ్ళ దేహంలో జీవుడు తప్పుకున్నాక అది నాన్నగారికి వాళ్ళకి సంబంధించిన విషయం అండి. ఆ జీవుడికి మోక్షం వచ్చేసింది, జ్ఞానం వచ్చేసిందంటే మనకేం తెలుసండి మోక్షం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటండి. అందు గురించి ఏంటంటే అసలు నువ్వు పుట్టని వాడునని మనం చెప్పారు కదండి. నువ్వు సావు పుట్టుకలు లేదు, పుట్టని వాడు, నీకు మరణం కూడా లేదు. అసలు ఆ రెండు మాటలు పక్కన పెట్టేసి పుట్టనివాడు అని నువ్వు చెబుతావు. అసలు నువ్వు పుట్టనివాడు, చావు లేని సత్పదార్థం నువ్వు పుట్టిందే. దేహం పుట్టింది, దీనికి శుభం అశుభం, మంచో చెట్టో, అదృష్టం దురదృష్టం ఇవన్నీ దేహ ప్రారంభంలో ఏవి ఉంటాయి, అది వేరే విషయం. అందుకే శరీరంలోంచి జీవుడు తప్పుకోకముందే నువ్వు ఏ రోజుకి ఆ రోజు మరణానికి ప్రిపేర్ అయ్యి ఈ జీవుడిలోంచి ఎలా బయటకు రావాలో ఉపాయం ఆలోచించుకో. అందుకు భగవంతుడు నీకు కాళ్ళు ఇచ్చాడు. అందు గురించి ఆ నేను పుట్టనివాడినని చెప్తున్నారు నాన్నగారు. నేను పుట్టనివాడినని చెప్తాను కదా, అది పుట్టింది నాకు అనుభవంలో లేదు కదా. పుట్టింది నాకు అనుభవంలో లేకపోయినా ఉపాధిని ఇచ్చారు కనుక, ఉపాధిని ఇచ్చావు కనుక నా కాళ్ళని ఉపయోగిస్తాను. అంటే నిన్ను తెలుసుకోవడానికి, నేను నడిచినా నిన్ను తెలుసుకోవడానికి నా చేతులను ఉపయోగిస్తాను. అంటే నేను అవయవాలను ఏమి మూసేసి కూర్చోను, ఒంటరిగా ఏకాంతంగా 4 గదుల మధ్యలో కూర్చుని అవయవాలను ఏమి మూసేసుకోను. ఇప్పుడు ఇల్లు ఉందనుకోండి, ఇంట్లో కిటికీ తలుపులు ఓపెన్గా ఉంటే గాలి బయట నుంచి గాలి లోపలికి వస్తుంది. కిటికీ తలుపులు మూసేసుకున్నామనుకోండి గాలి బయటకు లోపలికి రాదు. అలాగే మనం కిటికీ తలుపులన్నీ వేసేసామనుకోండి, ఇంట్లో దీపం వెలిగించుకున్నామనుకోండి, దీపం వెలిగించుకుంటే కిటికీ తలుపులు అన్నీ వేసినా ఇక్కడ దీపం వెలుగుతుంది అనుకోండి, దీపం వెలుగుతూ ఉంటే కాంతి ఎంతో కొంత బయటకు ప్రసరిస్తుందండి. అదండి ఆ ఇంట్లో దీపం వెలుగుతుందని తెలుస్తుందండి. ఆ ఇంట్లో దీపం నిజంగా ఒక ఇల్లే ఉందనుకోండి, అన్ని ఉదాహరణ కూడా అందంగా చెప్పేవారు కదండి. ఒక ఇల్లే ఉందనుకుందామండి, ఆ ఇంట్లో ఒక దీపం వెలుగుతుంది అనుకోండి, అది కిటికీ తలుపులు ఈ తలుపులు మొత్తం తలుపులన్నీ మూసేసారనుకోండి, అన్నీ మూసేసిన దీపాన్ని ఎవరో దాయలేరు. అందు గురించి ఏంటంటే ఆ ఇంట్లో దీపం వెలుగుతుందా లేదా అని చెప్పి మనకు జాడలు తెలుస్తాయి. వాళ్ళు ఇంక నిద్రపోలేదు, దీపం వెలుగుతుంది అనుకుంటామండి. వాళ్ళు నిద్రపోలేదు, దీపం వెలుగుతుందని మనం ఎలా అయితే అనుకుంటామో అలాగే భగవంతుడు నీకు పుట్టనివాడు అని చెప్తున్నాను. పుట్టనివాడికి, పుట్టుక లేనివాడికి నువ్వు పూర్వజన్మలో చేసిన దాన్ని బట్టి అంటే ఈ జీవుడికి ఒక శరీరం ఇచ్చాడు. శరీరం ఇచ్చి తెర భూమి మీద పంపించాడు. ఇలా నాకు శరీరం ఇచ్చి భూమి మీద పంపించి నువ్వు చెప్పింది ఏంటంటే నేను పుట్టినవాడిని అని చెప్పాను. ఆ పుట్టనిది నాకు అనుభవంలో లేదు, ఆ చావు లేని సత్పదార్థం ఏంటో నాకు తెలియటం లేదు. కానీ దాన్ని అనుభవంలో తెచ్చుకోవటం కోసమే నా జీవితాన్ని అంతా నేను ఉపయోగిస్తాను నీ కోసం.
అంటే ఒక జ్ఞాని దర్శనం చేశాక నీకు అటువంటి ఆలోచనలు కలగజేస్తాడు అనమాట అండి. ఇవ్వండి అందుకు నేను ఎందుకంటే నువ్వు దేహం ధరించి భూమి మీద వస్తే ఇంద్రియాలను మూసేసుకుని నేను ఎందుకు కూర్చుంటాను? భక్తుడు భగవాన్ నన్ను నువ్వు చూస్తే వెలుగుతోటి వచ్చావు అనమాట అండి. అందు గురించి నా కంటి ద్వారా నా ఇంద్రియాన్ని ఓపెన్ చేసి ఉంచుతాను. నిన్ను చూడటం కోసం నా ఇంద్రియాన్ని ఓపెన్ చేసుకుంటాను. శ్రవణం చేయటానికి చెవులను ఓపెన్ చేసుకుంటాను. మంచి మాటలు మాట్లాడటానికి నోరు ఓపెన్ చేస్తాను. అని దర్శనం చేసుకోవడానికి నా కాళ్ళను కూడా ఉపయోగిస్తాను. మంచి పని చేయడానికి చేతులను కూడా ఉపయోగిస్తాను. నా బాడీలో ఎన్ని ఇంద్రియాలు పెట్టావో అన్ని ఇంద్రియాలను నేను వాడుకుంటాను. ఎన్ని అవయవాలను పెట్టావో అన్ని అవయవాలని కూడా వాడుకుంటాను. ఎవరి కోసం వాడుకుంటాను? నీ కోసమే వాడుకుంటాననే నిర్ణయం గురువు దర్శనం అయ్యాక రావాలన్నారండి. అది నా గురువు దర్శనం అయ్యాక వాడుకుంటాను. ఆ ఏకని నా బాడీని పక్కన పెట్టను నేను మామూలుగానండి. ఏకాంతంగా కూడా కూర్చోను మామూలుగానేది వాడుకుంటాను. అంటే ఎందుకంటే మీ దర్శనం అయ్యింది కదా, మీ దర్శనం అయ్యాక నువ్వే ఇచ్చానని చెప్తున్నారు కదా, మీరు చెప్పేది నాన్నగారు కదండి. మీకు దేహం ఎవరిచ్చారు? దేహాన్ని ఆయనే ఇచ్చారండి. మనకి అవయవాలు ఎవరు తయారు చేశారు? కిడ్నీ అవనండి, లివర్ అవనండి, కాళ్ళు అవనండి, చేతులు అవనండి, మొత్తం అవయవాలను ఆయన చేశారు. అందుకు నా బాడీలో నువ్వు ఎన్ని అవయవాలు అయితే పెట్టావో, తర్వాత ఎన్ని ఇంద్రియాలు అయితే పెట్టావో, ఈ నా అవయవాలని నా ఇంద్రియాలని ఎలా వాడుకోవాలో నాకు తెలియలేదు ఎంతకాలం నుంచి. ఇప్పుడు నీ దర్శనం చేసుకున్నాను. నీ దర్శనం చేసుకున్నాక నాకు ఎలా వాడుకోవాలో తెలియాలి. అందుకు ఎలా వాడుకుంటానంటే మూసేసుకోను అన్నమాట అండి. నా ఇంద్రియాలను ఓపెన్ చేసేస్తాను. ఇలా ఎందుకు ఓపెన్ చేస్తానంటే నిన్ను చూడటానికి. నా కళ్ళుతో నీ రూపాన్ని చూసుకుంటాను. చెవులతో నీ మాట శ్రవణం చేసుకుంటాను. ఏదైనా నేను మాట్లాడితే నీ మాటలు మాట్లాడతాను. ఏదైనా ఆలోచిస్తే నీ గురించి ఆలోచిస్తాను. నీకు ఏదైనా చేతులతో ఏదైనా చేస్తే అది నీకు సంబంధించిన పనులు చేశాను. కాళ్ళు నడిచినాయి అంటే ఇక బాడీలో అన్ని అవయవాలు అన్ని ఇంద్రియాలు అని చెప్పి అప్పుడు ఒక గురువు దర్శనం అయ్యాక, ఆ గురువు సహవాసం చేశాక ఆ సబ్జెక్ట్ శ్రవణం చేయటం మననం చేయటం వలన నీ ఉపాధి ద్వారా జరిగే పనులన్నీ నీకు కలిసి రావాలని చెప్పేవారండి. మరి అదేంటి మొత్తం అన్నీ కలిసి వచ్చేస్తాయి. బాడీ ప్రతి కదలిక నీకు కలిసి వస్తుంది. మన ఇంట్లో నడిచిన నడక కూడానండి. ఇప్పుడు మన చేతులతోటి ఇక్కడ అంటే నువ్వు పరిమితం అయిపోకో మామూలుగానండి. అంటే ఎందుకంటే కేవలం నన్ను గమ్యంగా పెట్టుకో. అందుకు మరణానికి నువ్వు ప్రిపేర్ అవుతావు. అప్పుడు అందుకు ఏ రోజుకి ఆ రోజు ఈ దేహంలోంచి జీవుడు తప్పుకున్నాక నువ్వు వైకుంఠం వెళ్ళాక విష్ణుమూర్తి ముందు వెళ్ళి విష్ణుమూర్తి దగ్గర కూర్చొని పశ్చాత్తాపడిన నెట్ట జన్మ వచ్చేస్తున్నాడు. పశ్చాత్తాపడవలసిన రోజు తెచ్చుకోవద్దు. సాధ్యమైనంత వరకు ఈ శరీరంలోంచి ఈ జీవుడు తప్పుకోకముందే ఈ జీవుడిలోంచి నువ్వు బయటికి రావడానికి నీ బాడీ అవయవాలన్నీ నా కోసమే ఉపయోగించు. నీ ఇంద్రియాలను కూడా నా కోసమే ఉపయోగించు. నీవు ఉపాధి ద్వారా దేహం ద్వారా ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఏదోటి జరగని దేహ ప్రారంభంలో ఏదోటి జరుగుతుంది. కాళ్ళు తిరుగుతాయి, చేతులు పనిచేస్తాయి, నోరు మాట్లాడుతుంది, ఏదోటి చేస్తాయి అన్నమాట అండి. దేనికోసం అనమాట అండి. నువ్వు ఇవన్నీ ఇచ్చానని చెప్పి ఇవన్నీ ఎందుకు ఇచ్చానని చెప్తున్నారు నాన్నగారు? అందుకు నువ్వు పుట్టని వాడు, భయపడవద్దు. నువ్వు చావు దగ్గరికి వచ్చాక హడావుడి పడవద్దు, కంగారు పడవద్దు. ఇప్పుడు మనకు వ్యాపారాలు ఉప్పులు పప్పులు ఆవకాలు ఈ పనులు అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. అమ్మ 4 రోజులు గాలికి ఎండలో కోసుకుని ఎండబెట్టుకుని అనుకోండి. ఇప్పుడు పంటకు వచ్చిందనుకోండి, ఏదో కుటుంబంలోని ఎప్పుడు పచ్చడి చేయడానికి కూడా ప్రేమగాను అండి, పని అయిపోయినట్టండి. ఇక్కడ ఇంత కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు, వాళ్ళకి నమస్కారం పెట్టాలని పెట్టారు. కొద్దిగా లేచి కొంచెం అంటే బాడీ ఎంతవరకు క్షీణించుకొచ్చిందంటే అండి, అంత కనుక మామూలుగా ప్రతిరోజు ఇదండి. ఇది పండగ రోజునండి కొంచెం అది చేసుకుని కొంటాను అనుకుంటే ఇంట్లో తింటాను. ఇంట్లో కొంచెం ప్రసాదం తినడానికి టిఫిన్లు వేరే 2 రకాలు చేస్తాను. కానీ అవి తీయటానికి కూడా బాడీ అవయవాలు ఉపయోగాలని పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా బయటికి వెళ్ళిపోయి ఇంకా దేహం చావుకరించలేదు. ఇంకా సాగు దగ్గరికి వచ్చాక కంగారు పడాలంతే, అంతకంటే ఏంటంటే. అంత గురించి ఏంటంటే నీవు జీవత్వంలోంచి బయటకు రావాలి. ఇప్పుడు జీవత్వంలోంచి బయటకు రావాలంటే ఎలా రావాలనేది అవి చూసుకోవాలి, బాడీ అవయవాలు అనమాట అండి. ఇది అంటే నువ్వు సత్కర్మలు మంచి కర్మలే చేస్తున్నావు, సత్కర్మ చేస్తున్నావు చేసేదండి. నీ ఉపాధి ద్వారా సత్కర్మలే జరుగుతున్నాయి. కానీ సత్కర్మ నిష్కామంగా చేస్తున్నావో లేదో చూసుకుంటూ ఉంటావు. ఇదండి సత్కర్మ. నీ ఉపాధి ద్వారా చేసే సత్కర్మ అంటే నీ ఉపాధి ద్వారా ఏదో రకమైన పని జరుగుతూ ఉంటాను కదా.
పని జరుగుతూ ఉంటే మరి దానికి సంబంధించిన ఫలితం భగవంతుడు ఇస్తాడు కదా. ఇచ్చిన ఫలితాన్ని తిరిగి ఆయనకి ఇవ్వగలుగుతున్నావా లేదా? నిన్ను అనుగ్రహించేవాడిని, నిన్ను ప్రేమించేవాడిని, నీ పట్ల దయ చూపించేవాడిని, నీకు బాడీకి అవయవాలన్నీ పెట్టి ఎంత హెల్ప్ సహాయం చేసేవాడిని దాన్ని మామూలుగాని ఆయన యొక్క అస్తిత్వాన్ని తొక్కేసి నిన్ను నువ్వు ప్రదర్శించుకుంటున్నావా? నీ అహంకారం దేహం నువ్వు దేహం నీవు కాదని చెప్తే, దేహం నువ్వు కాదని ఇంతకాలం సబ్జెక్టు శ్రవణం చేస్తే నువ్వు అది ఆ మాటలు పక్కన పెట్టేసి నా అనుగ్రహాన్ని పొందుతూ, నా దయని నా ప్రేమని నా అనుగ్రహాన్ని పొందుతూ నా అస్తిత్వాన్ని మూలంలో తొక్కేసి నా అస్తిత్వం తెలియనివ్వకుండా చేస్తున్నావు. పసిగట్టేస్తారండి, ఆయన ఏమీ ఊరుకోరండి. నా అస్తిత్వాన్ని తొక్కేసి నిన్ను నువ్వు ప్రదర్శించుకుంటావా అని. అంటే నీ మనస్సుని, నీ అజ్ఞానాన్ని నేను ఆ పని చేశాను, ఈ పని చేశాను అని మామూలుగానండి. ఇంకా ఆ పని ఏంటి, ఈ పని ఏంటి? ఇప్పుడు నువ్వు పుట్టని వాడు, నేను దాన్ని ఆ పుట్టని అనుభవంలోకి వస్తుంది. నీకు కంగారు పడిపోతే ఎలాగా? ఒక జన్మ అటు పట్టచ్చు, ఇటు పట్టచ్చు, కొన్ని జన్మలు పట్టచ్చు. అది ఎలా వస్తుందో అనుభవంలోకి తీసుకురావడానికి ఉన్నారు కదండి గురువు, లేకపోతే అనుకోవచ్చు అని. అందుకే అది ఎలా వస్తుంది అన్నది చూసుకున్నావు ఉపాయం. అదే తెలియదు. ఇప్పుడు సత్కర్మ చేస్తున్నావు అనుకో, ఆ సత్కర్మ నిష్కామంగా జరుగుతూ ఉండాలి. సత్కర్మ మన ఉపాధి ద్వారా దేహం ద్వారా కొన్ని సత్కర్మలే జరుగుతున్నాయి అనుకుందామండి. సత్కర్మ నిష్కామంగా జరుగుతుంది అనుకోండి, ఆ సత్కర్మ నిష్కామంగా కానీ జరుగుతామంటే నీకు వివేకం ఉంటుంది. కొండ గుర్తులు చెప్పేవారు కదండి మన నాన్నగారు. సబ్జెక్ట్ అంతా కొండ గుర్తులు అంటే కొన్ని ఒక మాట మనం కొంచెం సత్కర్మ ఎలాగ నీ చేతులు ఎవరికన్నా ఏదైనా కొన్ని పెట్టినాయి అనుకోండి అండి, అంతే ఇంకా అక్కడితోటి మర్చిపో అనమాట అండి. అదండి. అంటే ఎందుకంటే అందరిలోని ఎంతో కొంత నా మాటలు అందరిలోని నన్ను సూచించడానికి కూడా నా మాటలు నీకు ఉపయోగపడాలి కదా. ఇప్పుడు నాన్నగారు నాలో నీకు మనసు ఉందండి, అలాగే ఎదుటి వాళ్ళలో కూడా మనసు ఉంటుందండి మామూలుగా అండి. నా మనసు గొడవలోకి నేను వెళ్ళకుండా, వాళ్ళ మనసు గొడవలోకి నేను వెళ్ళకుండానండి. ఆ మనసు గొడవలోకి వెళ్ళటం వల్లనే కదండి వీక్ అయ్యేది. ఇది మాలో ఉన్న అస్తిత్వాన్ని నేను మూలంలో తొక్కేయకుండా అనండి. అది నిన్ను అనుగ్రహించేవాడు, ప్రేమించేవాడు, అది చూపించేవాడు ఒకడు ఉన్నానండి. ఆయన దగ్గర నుంచి సప్లై వస్తామంటే నీకేమో అహంకారం, అజ్ఞానం, వ్యక్తిభావాన్ని, దేహభావాన్ని వాడుకుంటావా? ఇది ఎందుకు కలుగుతావా? అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నువ్వు నిజాన్ని తెలుసుకోవాలి. నిజాన్ని తెలుసుకోవాలంటే నీ హృదయంలో అస్తిత్వం ఏదో ఒకటి ఉంది, చావు పుట్టుకులేని సత్పదార్థం ఏదో ఒకటి ఉంది. నిజం దగ్గరికి తీసుకెళ్ళగలదు. అబద్ధం నిజం దగ్గరికి తీసుకెళ్ళలేదు కదా మామూలుగా. అంటే అబద్ధం నిజం దగ్గరికి ఎలా తీసుకెళ్ళలేదు. పోనీ నీ మనసు నిజమనుకో, మనసు నిజమైతే మనసు ఏదో చెప్తా ఉంటుంది, చెయ్యి అలా చెయ్యి ఇలా చెయ్యి అని మామూలు. అంటే ఇది మనసు చెప్పే గైడెన్సా లేకపోతే భగవంతుడికి సంబంధించిన గైడెన్సా అని రెండింటికి కూడా డిఫరెంట్ తెలియాలి. మనసు చెప్పిన గైడెన్స్ని కూడా భగవంతుడి దగ్గర నుంచి వెళ్తాను గైడెన్స్ అనుకుంటే ఎలాగా? దేనికి అంటే మనసు ఏమి గైడెన్స్ ఇస్తుంది? మళ్ళీ హృదయంలో, ఇప్పుడు మన హృదయంలో నీ హృదయంలోనే నేను అంతర్యామిగా ఉన్నానని చెప్పారు కదండి నాన్నగారు. చెప్పి వెళ్ళారు. ఉన్నదే కదండి డైరెక్ట్గా బోధించేది మామూలుగానండి. ఇప్పుడు ఉన్నది నలుగురి సద్విద్య పుస్తకం ఉంది కదండి. ఆ ఉన్నది నలుగురి సద్విద్య పుస్తకం నాన్నగారి చేత రాయించి అది పుస్తకం రూపంలోకి తీసుకురావాలని కలెక్టర్ గారు సార్ ప్రయత్నం చేశారు నాన్నగారు. ఒక రోజు మామూలుగా కూర్చున్నారండి నాన్నగారు వీధి గదిలో. కూర్చుంటే ఆయన కలెక్టర్ గారు వచ్చారండి. వచ్చి ఉన్నది నలుగురి సద్విద్య పుస్తకంలోకి ఎప్పుడు తీసుకొద్దాం నాన్నగారు ఏంటి అని అన్నారండి. నిజంగా ఆ రోజు అయితే నాన్నగారు మాట్లాడినారండి, రాద్దామండి, టైం వచ్చినప్పుడు రాద్దాము, ఉన్నది బ్రహ్మం ఒక్కటే రాశాం కదండి, ఆ పుస్తకం వచ్చింది కదా, అలాగే ఉన్నది నలుగురి గురించి పుస్తకం రాసే టైం వచ్చినప్పుడు కాదండి. ఇప్పుడు కలెక్టర్ గారండి, మరి రమణ గారండి, ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇప్పుడు మీరు ఏమని చెప్తున్నారండి?
ఉన్నది నలుగురి సద్విద్యకి దానికి ఆ పుస్తకం భగవాన్ చెప్పిన దానికి ఇంకా వివరణ రాసి మళ్ళీ పుస్తకంలో తీసుకొద్దామని అడుగుతున్నారండి. మరి ఇప్పుడు మాట్లాడేది ఎవరండి? ఇప్పుడు ఉన్నదే కదండి. ఇప్పుడు ఇప్పుడు అక్కడికక్కడండి. ఇప్పుడు 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 ఉన్నది నలుగురి గురించి పుస్తకం రాద్దామంటున్నారండి. ఇప్పుడు ఉన్నదే కదండి, అది ఉన్న వస్తువే కదండి, ఉన్నదే కదండి. అంటే ఉన్నదాని దగ్గర నుంచే కదండి ఇప్పుడు సందేశం వచ్చేది. ఉన్నదాని దగ్గర నుంచే ఇప్పుడు సందేశం వస్తానండి. ఉన్నదే కదండి ఇప్పుడు మాట్లాడేది. ఉన్నదాని దగ్గర నుంచే కదండి టీచింగ్ కాదు వచ్చంతా వచ్చేదండి. ఆ ఉన్నదే మాట్లాడుతుంది కనుకండి, ఉన్నదే టీచ్ చేస్తానండి, ఉన్నదే మాట్లాడుతుందండి. ఉన్నది నలుగురి సద్విద్య పుస్తకం ఎప్పుడు రాద్దామని చెప్పి ఈ ప్రజెన్స్ని అవకాశాన్ని మిస్ అవ్వద్దండి. ఉన్నదే మాట్లాడుతుంది ఇప్పుడు అని ఆ ఉన్నదే మనకు మాట్లాడుతుంది, ఉన్నదే టీచ్ చేస్తుందని ఆ భావంతో ఆ ముఖం చూసి సబ్జెక్ట్ శ్రవణం చేసుకుని ఆ మాటలో చెప్పిన మాటలో ఉన్నదే మాట్లాడుతుంది, ఉన్నదే టీచ్ చేస్తుందని చెప్పి ఇప్పుడు మా నవ్వుదారి వచ్చిన 4 మాటలోనే అండర్స్టాండింగ్ చేసి వెళ్ళిపోయి వాళ్ళు ఉన్నారండి. రామగారు అన్నారండి అది సరిపోతుందండి తరించడానికి. ప్రజెన్స్లో డైరెక్ట్గా ఉన్నదాని దగ్గర నుంచి గైడెన్స్ వస్తామండి. ఇంకా ఉన్నది సద్విద్య మళ్ళీ ఎప్పుడు టైం వచ్చినప్పుడు రాద్దామండి. ఇప్పుడు మాట్లాడేవారు ఎవరని అడిగారండి. అలాంటప్పుడు ఎంత స్టన్నం పోల్చి వస్తుందండి. అంటే ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడేది ఇప్పుడు నాన్నగారు మాట్లాడుతున్నారండి. నాన్నగారు మాట్లాడుతున్నారంటే ఆయన ఏమన్నా దేహానికి పరిమితమై మాట్లాడుతున్నారండి? ఆయన దేహానికి పరిమితమై మాట్లాడటం లేదు కదండి. అని ఉన్నదాని గురించే కదండి ఇప్పుడు నాన్నగారు మాట్లాడేదండి. నిజంగా ఆ రోజునైతేనండి ఇంకా అసలు అచ్చత్త అయినట్టు అనిపించిందండి కదండి. అంటే ఎందుకంటే పట్టుకోలేకపోతున్నాము. అంటే మనం నాన్నగారి మాటలని పట్టుకోలేకపోతున్నాము, అందుకోలేకపోతున్నాము. ఉన్నది నలుగురికి సద్విద్యకి వివరణ ఎప్పుడు రాద్దామని అడుగుతున్నారు. రాసి టైం వచ్చినప్పుడు రాస్తామండి. ఉన్నది క్రమం ఒకటే రాస్తారు. అంటే ఇంకా ఆ పుస్తకం ఎప్పుడు రాద్దాం, ఈ పుస్తకం ఎప్పుడు రాద్దాం, అది ఇది అలాగ మళ్ళీ నాన్నగారి చేతే చెప్పించుకుని రాయించుకుని డైరెక్ట్గా ఆ కోణంగా మనం అడుగుతున్నామండి. అప్పుడు ఆ రోజు నాన్నగారు ఏమన్నారండి, ఇప్పుడు మాట్లాడేవారు ఎవరన్నారండి. ఇప్పుడు మాట్లాడేవారు ఎవరంటే ఉన్నదాని దగ్గర నుంచే కదండి గైడెన్స్ వచ్చేది. ఉన్నదే మాట్లాడుతుంది, ఉన్నదాని దగ్గర నుంచే డైరెక్ట్గా గైడెన్స్ వస్తుందండి అదండి. ఉన్నదే టీచ్ చేస్తుందండి. ఈ ఉన్నదే టీచ్ చేస్తుంది అని చెప్పి ఉన్నదాని దగ్గర నుంచి టీచింగ్ వస్తుందని చెప్పి మేము చెప్పిన 2 మాటలోనండి ఉన్నదాని దగ్గర నుంచే వస్తాయని ఈ మాటలు తీసుకునండి అండర్స్టాండింగ్ చేసుకుని మా సమక్షంలోనే మా ప్రెజెన్స్లోనే ఈ మాటలు మా మాటలు అండర్స్టాండింగ్ చేసేసుకుని వెళ్ళిపోవచ్చండి. అది సరిపోతుందండి తరించడానికి. ఉన్నది పుస్తకం ఉన్నది నలుగురికి పుస్తకం ఎప్పుడుగో వివరణ పుస్తక రూపంలోకి వచ్చిందాక ఎందుకండి, ఇప్పుడు ఉన్నదే కదండి మాట్లాడేది అన్నారండి. ఎంత మిస్ అవుతున్నామో నాన్నగారిని అనిపించిందండి. చేతిలో పెట్టింది తింటాం మానేసి దాంట్లో కూడా తింటాను. అప్పుడు పుస్తకం అంటే ఆయన ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి నిమిషం ఆయన ఆ రూపాన్ని ఆ నామాన్ని ఆ ఉపాధిని ఉపయోగించుకునండి అక్కడ డైరెక్ట్గా గైడెన్స్ వచ్చేది టీచ్ చేసేది ఏంటంటే ఉన్నదాని దగ్గర నుంచే గైడెన్స్ వస్తుంది కదా అని. అందుకు ఈ భక్తుడు ఏంటంటే అండి, నేను శివులు నువ్వు దేహం ధరించి భూమి మీదకి వచ్చావు, నువ్వు దేవుని ధరించి భూమి మీదకి వచ్చినప్పుడు అదే చెవుని నువ్వు ఓపెన్ చేసుకుని ఉంచుకుంటాను, మూసేసుకోను అనమాట అండి. ఇంట్లో గదిలో కిటికీ తలుపులన్నీ వేసేసుకుని ఇంట్లో గదిలో కూర్చోను. నువ్వు దేహం ధరించి వచ్చాక నేను ఇంద్రియాలను ఎలా మూసేసుకుంటాను? నాకు ఇప్పుడు నువ్వు దేహం ధరించి వచ్చాక నాకు ఇప్పుడు ఏకాంత వేసం ఏంటి? కల్లారా నిన్ను చూసుకుంటాను. కంటి ద్వారా చూసే ఇంద్రియం ఉంది, కల్లారా నిన్ను చూసుకుంటాను. నువ్వు చెప్పే మాట చెవులారా శ్రవణం చేసుకుంటాను. నేను ఏదైనా ఆలోచిస్తే నీ మాటనే నేను ఆలోచించుకుంటాను. ఏదైనా మాట్లాడితే నీ మాటను మాట్లాడతాను. అందుకు నాకు దేహాన్ని ఇచ్చి దేహంలోకి ఎన్ని ఇంద్రియాలు పెట్టావో, నాకు బాడీలో ఎన్ని అవయవాలు అయితే పెట్టావో అది నువ్వు ఎవరు అని చెప్పి నేను ఇప్పుడు నాన్నగారు నీకు ఎవరు అని చెప్తున్నాను, నీకు పుట్టని వాడు అని చెప్తున్నాను. ఆ చావులేని సత్పదార్థం అని చెప్పేవారు. ఈ శరీరంలోంచి జీవుడు తప్పుకోకుండా మొత్తం మీద జీవత్వంలో ఆ జీవుడిలోంచి బయటికి రావాలి. ఆ జీవుడిలోంచి కనుక బయటికి రాకపోతే
నెక్స్ట్ శరీరంలోంచి జీవుడు తప్పుకున్నాక చేసేది ఏమీ లేదు, పశ్చాత్తాపడవలసి వస్తుంది. అంటే మనకి ఇలాగే కాలక్షేపం చేసేద్దాం అనుకుంటున్నామండి. ఆయనకి దేహానికి పరిమితమైన ఆయన కాదు కదండి. ఆ దేహం ఉన్నప్పుడు ఆయన ప్రెజెన్స్, నాన్నగారు ఆయన ప్రెజెన్స్ ఎలా ఇచ్చారండి. శరీరం లేకపోయినా ఆయన మాటే ఆయన ప్రెజెన్స్ ఇస్తుందండి. ఆయన మాట నాన్నగారి ప్రెజెన్స్ని ఇవ్వలేదు అనుకోండి, మామూలుగా మనందరూ ఇలా ఎందుకు ఉంటామండి. ఇప్పుడు నాన్నగారి పుస్తకంలో క్యాసెట్లో మాట ఉన్నప్పుడు కొనండి, ఇప్పుడు మాట ప్రెజెన్స్ ఇస్తుందని చెప్పారండి. నా మాట నా ప్రెజెన్స్ ఇస్తుంది, నా మాట నా ప్రెజెన్స్ ఇచ్చే స్థాయికి భక్తులను తీసి తెచ్చుకున్నారండి. అండి ఇప్పుడు ఏయో శాసనం ఉపాధి ద్వారా దేహం ద్వారా అయ్యిందండి. అందు గురించి ఏంటంటే ఇప్పుడు శరీరంలోంచి జీవుడు తప్పుకుందే జీవత్వం లక్షణాల్లోంచి ఎలా బయటకు వస్తాం. అంతండి ఈ జీవ లక్షణాల నుంచి ఎలా బయటకు వస్తామండి. ఇప్పుడు మోక్షం పొందాలి, జ్ఞానం పొందాలి, అది అందుకు గమ్యం ఏదో పెట్టుకోవాలి కదా. ఇప్పుడు నాన్నగారు చెప్పిన మాట ఒరిజినల్ మాట ఏదో చూసుకునండి. ఇప్పుడు నాన్నగారిని గమ్యంగానో నువ్వు పుట్టనివాడు అనో ఏదో ఒక ఆధారం చూపించారు కదండి నాన్నగారు. అందుకు నువ్వు ఏం చేయాలంటే, అంటే ఒక జ్ఞానిని చూశాక, మహాత్ముని చూశాక, అంటే మోక్షం పొందాలనే కాంక్షని ఆయన కలగజేస్తారండి. మోక్షం పొందాలనే కాంక్షను మనసు ఎలా తీసుకురాగలదండి. అసలు అది మనసుకు సంబంధించిన విషయం కాదు కదండి. మనసు అది నిజమైతే అది నిజమైతే అది కల్పించిన గొడవలు కూడా నిజమవుతాయి. అది నిజం కానప్పుడు అది కల్పించిన గొడవలు ఎలా నిజమవుతాయి. అందుకు నీ మనసు ఏదో తెలియజేస్తూ ఉంటుంది నీకు లోపల నుంచి అనమాట అండి. నువ్వు గుర్తించుకోవాల్సింది ఏంటంటే నిజం దగ్గరికి తీసుకెళ్తుందండి. ఉన్నదాని దగ్గరికి తీసుకెళ్తుందండి. మామూలుగానండి ఇప్పుడు నాన్నగారు మాట ఉందనుకోండి, ఉన్న వస్తువు దగ్గర నుంచి వచ్చిందండి. చైతన్యమో ఉండటమో ఏదో అన్నారనమాట అండి. అది మనకు అనుభవంలో లేదండి. అక్కడి నుంచి మాట వచ్చిందండి. అది ఎవరు ఎక్కడికి తీసుకెళ్తారో నీ దైనందిన జీవితంలో నీ ఉపాధి ద్వారా దేహం ద్వారా ఏ పనులు జరుగుతున్నప్పటికీ కూడా ఎవరు ఎక్కడికి తీసుకెళ్తారో నువ్వు చూసుకోవాలి కదా. ఇప్పుడు మన జీవితంలోనండి ఎవరు ఎక్కడికి తీసుకెళ్తారండి. ఇప్పుడు మనసు ఉందండి. మనసు ఉన్నప్పుడు అది ఏదో తెలియజేస్తూ ఉంటుంది అనమాట అండి. అదండి అది మన మనసు ఏదో తెలియజేస్తూ ఉంటుంది. అది తెలియజేస్తూ ఉంటే మనం వింటాం కదండి మామూలు. ఇది మనసు తెలియజేసేదా లేకపోతే ఇది నాన్నగారు తెలియజేసేదా. మనకి నాన్నగారు తెలియజేస్తూ ఉంటారండి, మనసు తెలియజేస్తూ ఉంటారనమాట అండి. నిజం దగ్గరికి తీసుకెళ్ళగలదు, మనం ఉన్నదాని దగ్గరికి తీసుకెళ్ళగలదు. ఈ మనసు నువ్వు కాదని చెప్తున్నాను కదా. ఈ మనసు నువ్వు కాదని చెప్పినప్పుడు అదే నువ్వు అనుకుని దాన్ని పట్టుకుంటే అది ఉన్నదాని దగ్గరికి ఎక్కడికి తీసుకెళ్ళలేదు కదా. అందుకు నీ మనసు దగ్గరికి వచ్చేసరికి జీవుడో మనసు అజ్ఞానం అహంకారము ఏదో దాని పర్యాయపదాలు పేర్లు అయ్యి ఉండొచ్చు, మనకు తెలియదండి. అది నువ్వు దాన్ని పట్టుకుని నువ్వు చూసుకోవాల్సింది ఏంటంటే అది కల్పించేస్తూ ఉంటుంది కదా ఏమిటి. అది నిజమైతే అది కల్పించిన గొడవల్లో కూడా నిజమవుతాయి. మనం ఆటల్లోకి వెళ్ళొచ్చు. అది నిజం కానప్పుడు అది కల్పించిన గొడవలు మట్టికి నిజం ఎలా అవుతాయి. వీళ్ళిద్దరూ కలిపి మన నిజాన్ని దగ్గరికి తీసుకెళ్ళలేరు. అందు గురించి అంటే మనం ఎవరిని పట్టుకోవాలి వద్దండి. అందు గురించి ఆ మోక్షం కందాలని కాంక్షని నీ ముముక్షత్వాన్ని గురువే తీసుకొస్తాడనమాట అండి. అందు గురించి నువ్వు దేన్ని విడిచిపెట్టాలో దేన్ని ఉంచుకోవాలో చూసుకోవాలి కదా. అంటే గురువు నీకు ఏ ముముక్షత్వాన్ని అయితే మోక్షం పొందాలనే కాంక్షని ఆ ముముక్షత్వాన్ని మనకి ఎవరైతే తీసుకొచ్చారో అది దాన్ని పోల్చడానికి అది ఎవరూ తీసుకురాలేరు. దాన్ని నాన్నగారు మనకి తీసుకొచ్చిన కాంక్షని దేనితోటి పోల్చేది కాదు, అది దొరికేది కాదు, పోల్చేది కాదు. ఆ కాంక్షను తీసుకొచ్చారు మీకు, అంటే ముముక్షత్వనే కాంక్షను తీసుకొచ్చారు. మోక్షం పొందాలనే కాంక్షని అంటే నన్నే గమ్యంగా కూడా నాన్నగారినే గమ్యంగా కూడా నాన్నగారే పెట్టిస్తారు. ఆయనే పెడతారు. మనం నాన్నగారిని గమ్యంగా కూడా మనం పెట్టుకోలేము. ముముక్షత్వం తీసుకొచ్చినప్పుడు మాట ఎవరిది? నాన్నగారికి కదండి. మాట నాన్నగారు అయినప్పుడు నాన్నగారే గమ్యం అవుతారు కదా మనకి. తీసుకొస్తారు.
అంటే ఈ కాంక్షని, ముముక్షత్వాన్ని, కాంక్షని, గమ్యాన్ని ఆధారంగా ఏదో ఒకటి పెట్టుకొని నువ్వు మాకు అంటే దేన్ని ఉంచుకోవాలి, దేన్ని విడిచిపెట్టుకోవాలి నీ దైనందిన జీవితంలో అనమాట అండి. అంటే దేన్ని పట్టుకుంటే మనం ఎక్కడ చేద్దాం అనేది కూడా కొంచెం చూసుకుంటూ ఉండాలి కదా. నాన్నగారు తీసుకెళ్ళిపోతారు, తీసుకెళ్ళని ఏమీ చెప్పట్లేదు కదండి, ఇక్కడ తీసుకెళ్తారు. అందు గురించి ఏంటంటే నీకు ఆ ముముక్షత్వం అనే కాంక్షను మట్టికి నిలబెట్టుకో, మిగతా అవన్నీ విడిచిపెడతాము. ముందు అది కూడా అది ఈ వికారాలు, ఈ బలహీనతలు ఇవి అంటే గురువుకి కూడా మనకు కొన్ని క్వాలిటీ లక్షణాలు ఇవ్వచ్చాడు నాన్నగారండి. నాన్నగారు ఇచ్చిన లక్షణాలు మనం నిలబెట్టుకోవాలి కదండి. ఇప్పుడు మనకు నాన్నగారు ఒక నిజంగా వివేకం కొని అన్నీ వివేకం ఇచ్చారనుకోండి, మామూలుగా అండి. ఇప్పుడు వివేకం ఇచ్చారనుకోండి, మనకి వివేకం ఉందనుకోండి, ఇప్పుడు మనకి బీపీ షుగర్ ఎలాగైతే డౌన్ అవుతున్నాయో అలాగని వివేకం కూడా డౌన్ అవుతూ ఉంటుంది కదండి. మనకి కొన్ని గుణాలని దగ్గర నుంచి వచ్చినప్పటికీ కూడా కొంచెంసేపు వివేకంగానే ఉంటామండి, బాగానే ఒక్కోసారి వివేకంగా ఉంటామండి మామూలుగానండి. అవి మనకి ఒరిజినల్ గుణాలే, పుట్టుకతోటి వచ్చిన సహజ లక్షణాలు, సహజ గుణాలు అవి ఏం కాదు కదండి. అందు గురించి మనకు వివేకం ఉన్నా, వైరాగ్యం ఉన్నా, లేకపోతే సహనం ఉన్నా, వినయం ఉన్నా, ఇవన్నీ గుణాలు ఉన్నట్టు ఉంటాయండి. మన బాడీలో అనారోగ్యం వస్తే ఎలా డౌన్ అవుతున్నాయో లోపల అలాగే గుణాలు కూడా డౌన్ అయిపోతూ ఉంటాయండి. ఆ గుణాలు డౌన్ అయిపోతున్నప్పుడు మనకు తెలుస్తూ ఉండాలి, చూసుకుంటూ ఉండాలని చెప్పేవారండి మరి కూర్చున్నప్పుడు అవి కూడానండి. అంటే గుణాలు కూడా డౌన్ అయిపోతాయండి. ఇప్పుడు వివేకం ఉందనుకోండి, వివేకం అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగాని మనం ఎవరైనా నాన్నగారు మనకి చెప్పారో, ఏది మనం అని చెప్పారు, ఏది మనం కాదని చెప్పారు, ఉన్నదాన్ని ఉన్నట్టుగాని కానట్టుగా నిర్ధారణ చేసి పెట్టగలగాలి కదండి. మనం ఏదైతే కాదో కానట్టు నిర్ధారణ చేసి పెడుతూ ఉండాలన్నమాట అండి. మనం ఎవరు అని చెప్పారు నాన్నగారు, అందుకు మనం ఎవరు అని నాన్నగారు చెప్పారో మనకి అది ఆ గుర్తింపులోకి మనం తీసుకెళ్తూ విచక్షణ చేస్తూ దాంట్లో నుంచి బయటకు వచ్చి ఉన్నదాని వైపు మనం మళ్ళించేటట్టుగా అది చేసి పెడుతుందండి వివేకం. వివేకం ఏంటంటే విడదీసేస్తుందండి, ఎక్కడికక్కడ విచక్షణ చేసి పెడుతుందండి. అది ఆత్మాని చేసేస్తుందని మనం ఏమీ అనుకోకు. అది ఆ వివేకం ఏం చేస్తుందంటే ఒక్కోసారి అండి అలా విచక్షణ బాగానే చేసి పెడుతుందండి. ఒక్కోసారి అదే డౌన్ అయిపోతూ ఉంటుంది అనమాట అండి. అంటే కాందాన్ని అదేమో కానట్టు తెలియజేస్తూ ఉంటుందండి. ఉన్నదాన్ని ఉన్నట్టుగా గుర్తింపులోకి, మన అవగాహనలోకి, కొద్దిమంది ఎరుపులోకి తీసుకురావచ్చేమో అండి విచక్షణ కాలండి. ఆ పని నాన్నగారు చేసి పెడుతున్నారనుకోండి, మామూలుగా చేసి పెట్టినప్పుడు అండి వివేకం డౌన్ అవుతుంది అనుకోండి, మనం ఏదైతే కాదని నాన్నగారు చెప్పారో మన మనస్సే నిజం కానప్పుడు, మనసు కల్పించిన గొడవల్లోకి నిజం ఎలా అవుతాయని చెప్పి, నీ మనస్సు నిజం కాదు కదా, మనస్సు నిజం కానప్పుడు మనసు కల్పించిన గొడవలు బట్టి ఎలా నిజం అవుతాయి, మనం మనసు కల్పించిన గొడవల్లోకి వెళ్ళిపోతున్నాము అని చెప్పి వివేకం డౌన్ అవుతున్నట్టు నీకు తెలుస్తూ ఉండాలి. మరి అలా వెళ్ళిపోతున్నావు కదా. ఇప్పుడు వివేకం కూడా ఎలా వస్తుందంటే అది నాన్నగారి ప్రెజెన్స్లో నాన్నగారి మాటే తీసుకొస్తుందండి. మనసు ఏమీ తీసుకురాదు. అసలు మనసు అదే నిజం కాదని చెప్తా ఉంటే ఇంక అదేం తీసుకొస్తుంది. అంటే ఆ విచక్షణ కూడా ఆ లక్షణాలను కూడా, గుణాలను కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలన్నమాట అండి. అంటే మన గుణాలు కూడా మనకు తెలుస్తూ ఉండాలి కదండి. మరి విచక్షణ మన వివేకం కరెక్టా కాదు అసలు అని. వివేకం కరెక్ట్ అయితే విచక్షణ చేసి పెడుతూ ఉండాలి. విచక్షణ చేసి పెడుతూ ఉండి మనని ఉన్నదానితో తాదాత్మ్యం ఏర్పరిచి పెట్టి ఉన్నదాని వైపు మళ్ళించాలండి. ఆ గుర్తింపులోనే, ఆ ఎరుపులోని ఉంచాలండి మనల్ని. అదండి మనం ఎవరైనా నాన్నగారు చెప్పారో దానికి సంబంధించిన గుర్తింపులోని, ఎరుపులోని మనం ఉంచాలి కదండి. దానికి సంబంధించిన గుర్తింపులోని, ఎరుపులోని ఉంచడం మానేసండి. ఇవి మనస్సు నిజం కానప్పుడు మనసు కల్పించిన గొడవలు ఎలా నిజం అవుతాయి మరి. అందుకు మనసు కల్పించిన గొడవల్లోకి మనం వెళ్ళిపోతున్నాం కదండి. మరి అప్పుడు నీ వివేకం డౌన్ అవ్వలేదా చూస్తే. వివేకం అంటే అలా అక్కడ మరి
ఇప్పుడు మనిషికి ఆరోగ్య స్థితి అనారోగ్య స్థితి ఎలా అయితే తెలుస్తుందో అలా మన వివేకం కరెక్ట్ కాదు, మన సహనం కరెక్ట్ కాదు, వినయం కరెక్ట్ కాదు. అంటే సహనంగా ఉండవలసిన ఉండాలి, సమాధానం చెప్పవలసిన వాడు చెప్పాలి, అది వేరే విషయం అండి. అసలు కొన్ని క్వాలిటీ లక్షణాలు కూడా వీక్ అయిపోతూ ఉంటాయి, డౌన్ అయిపోతూ ఉంటాయి అనమాట అండి. అప్పుడు నువ్వు పూజ చూసుకుంటూ ఉండాలన్నమాట అండి. అంటే నిజం దగ్గరికి తీసుకెళ్ళగలదు ఉందండి, నిజం దగ్గరికి తీసుకెళ్ళగలదు. అందుకు నువ్వు ఎవరిని పట్టుకోవాలండి, దేవుడి దగ్గరికి తీసుకెళ్ళావు కదా, అందుకు దేవుడి దగ్గరికి తీసుకెళ్ళినవన్నీ విడిచిపెట్టుకుంటా ఉండాలి. దేవుడి దగ్గరికి తీసుకెళ్ళేవన్నీ నువ్వు వాటినేమో అవి డౌన్ అయినప్పుడు, ఈ వీక్ అయినప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అందుకే కదండి భగవాన్ అరుణాచలేశ్వరుని ప్రార్థించేది. అంటే కుట్ర అంతయు కోసి గుణముగా పాలించు గురు రూపమై వెలుగు అరుణాచలానండి. అంటే ఆపరేషన్ చేసేటప్పుడు శ్రద్ధ తీసేటప్పుడు, ఆ కుట్ర తీసేటప్పుడు ఆ ప్రవాహంలో మంచి రక్తం కూడా పోతుంది. ఆ ప్రవాహంలో మంచి రక్తం పోయకుండా నువ్వు నాకు కాపు డాక్టర్ చేస్తుంటే చెడు రక్తం తీస్తాడు, మంచి రక్తం ప్రవాహంలో వెళ్ళనివ్వడు అనమాట అండి, మంచి రక్తానికి కట్టేస్తాడు. అలాగే నాకు గుణాలు ఎలా ఉంటాయంటండి, వాళ్ళలో ఈ బలహీనతలు వీక్నెస్లు ఇవన్నీ బాగా ఎక్కువగా ఉన్నాయనుకోండి అనమాట అండి, ఆ ప్రవాహంలో గుణాలు కొట్టుకుపోతాడు. మంచి రక్తం మంచి చెడు రక్తం పోవాలి కానీ ఆపరేషన్ చేసినప్పుడు మంచి రక్తం కూడా చెడు రక్తంతో ప్రవాహంలోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ పని భౌతికంగా డాక్టరే చేయరు కదండి. అలాగే మన గుణాల దగ్గరికి వచ్చేసరికండి, అది ముందు కుట్ర తీయి, మోక్షం ధ్యానం అది తర్వాత విషయం అనమాట అండి. ముందు కుట్ర తీసి నన్ను గుణవంతుని చెయ్యి. ఆ గుణాల దగ్గరే వీక్ అయిపోతూ ఉంటామండి, మనకు తెలియక అనమాట అండి. నీ ఉపాధి ద్వారా దేహం ద్వారా ఏదో రకమైన పని చేస్తున్నావు, సత్కర్మలు చేస్తున్నారు. సత్కర్మ నిష్కామంగా చేస్తున్నామని ఏం చెప్పగలం? అది సత్కర్మ నిష్కామంగా చేస్తున్నావు లేదు చూడు. అంటే సత్కర్మ నిష్కామంగా ఒక ఆల చేస్తున్నామంటే ఇప్పుడు కొండ గుర్తు మాటలు కూడా చెప్పేవారు కదండి. నీ ఉపాధి ద్వారా దేహం ద్వారా సత్కర్మ నిష్కామంగా జరుగుతుంది అనుకోగల. నిష్కామంగా జరిగితే నువ్వు ఆ పని ద్వారా వచ్చిన ఆ పని మనిషి వేసిన పని ద్వారా ఫలితం ఏదో ఒకటి వస్తుంది కదా. ఫలితాన్ని భగవంతుడి పాదాల చెంత సమర్పించాలి కదా. మరి ఫలితాన్ని భగవంతుడి పాదాల చెంత సమర్పించగలుగుతున్నావా అండి? అంటే మరి గౌరవం వస్తే నేను ఎత్తి మీద వేసుకుంటావు, అగౌరవం వస్తే బయటే వెళ్తాను అనమాట అండి. గౌరవం రావచ్చు, అగౌరవం రావచ్చు అండి. ఫలితం ఎలా రావు, పుణ్యం రావచ్చు, పాపం రావచ్చు, ఉపాధి పనుల ద్వారానే. అందు గురించి ఏ సృష్టిలో ఏ రోజుకి ఆ రోజు మరణానికి ప్రిపేర్ అవుతూ నేను పుణ్యాన్ని పాపాన్ని ఇడిచిపెట్టకుండా ఇంతవరకు సృష్టిలో ఎవరో జ్ఞానులు కాలేదండి. ఇప్పుడు ముందే ఏంటి ఇడిచిపెట్టవలసింది ఏంటి, మన ఉపాధి ద్వారా పని జరుగుతుంది, ఫలితం వస్తుందండి. అంటే పుణ్యాన్ని పాపాన్ని కూడా ఇడిచిపెట్టడం నేర్చుకోవాలని కదండి. పుణ్యాన్ని పాపాన్ని కూడా అలా ఇడిచిపెట్టేస్తా ఉంటే ఇంకా ఫలకాంక్ష లేకుండా పుణ్యాన్ని పాపాన్ని కూడా నువ్వు అలా ఇడిచిపెట్టేస్తా ఉంటే అప్పుడు నీకు ప్రిపేర్ అవుతావు అనమాట, మరణానికి ప్రిపేర్ అవుతావు. అంటే ఇప్పుడు పుణ్యాన్ని పట్టుకెళ్ళినా వైకుంఠం వెళ్తావు, పాపాన్ని పట్టుకెళ్ళినా నరకం వెళ్తావు. అందుకు పుణ్యం పాపం నీకు అవసరం లేదనుకో, నీ సత్కర్మ నిష్కామంగా చేస్తున్నావు అనుకో, నీ ఉపాధి ద్వారా దేహం ద్వారా జరిగే కర్మలన్నీ ధ్యానాగ్నిలో ఏ రోజుకి ఆ రోజు భస్మం అయిపోవాలని చెప్పేవారు కదండి. ఏ రోజుకి ఆ రోజు భస్మం అయిపోవాలి అంటే ఇంకా అయిపోయింది. అలా ఏ రోజుకి ఆ రోజు ఈ భస్మం అయిపోతున్నాయి అనుకో, నీకు పుణ్యం అక్కర్లేదు, పాపం అక్కర్లేదు. నీ పుణ్యం అక్కర్లేదు, పాపం అక్కర్లేనప్పుడు ఆయనకి ఎందుకు నీ పుణ్యం పాపం ఇవ్వాలని ఏమీ చెప్పలేదు కదా, ఇస్తానని చెప్పాడు కదా. అందుకని చెప్పి నీ మనసు ఇక్కడ నీవు ఇడిచిపెట్టేస్తున్నావు అనుకో, ఇడిచిపెట్టేస్తే ఏ రోజుకి ఆ రోజు జ్ఞానాగ్నిలో భస్మం అయిపోతాయి, ఊడిదైపోతాయి. ఇంకా జరిగిపోయిన గొడవలు నీకు జ్ఞాపకం వచ్చే అవకాశం ఎక్కడ ఉంటుంది? నువ్వు చేసింది ఇప్పుడు మనం చేసింది మర్చిపోవటం అనేసి మళ్ళీ మన నెత్తి మీదే మోసుకు తిరుగుతున్నాం కదండి. మన ఉపాధి ద్వారా దేహం ద్వారా ఎప్పుడో చిన్నప్పటి నుంచి జరిగిన పనులన్నీ ఆ ఉపకారం చేసాం, ఈ ఉపకారం చేసాం, నేను మర్చిపోతే అసలు జ్ఞాపకం ఎందుకు వస్తుందండి? ఇప్పుడు అందరూ ఇప్పుడు ఈ సృష్టిలో ప్రతి మనిషి ద్వారా నేర్చుకోవాల్సింది ఏదో ఒకటి ఉంటుందన్నమాట అండి, మామూలుగా అండి. ఇప్పుడు అండి వాళ్ళకి అది పెట్టాము, వీళ్ళకి ఇది పెట్టాము, వాళ్ళకి అది చేసాము, వీళ్ళకి ఇది చేసాము అని అంటా ఉండి అంటే మర్చిపోలేను. వాళ్ళు నాన్నగారు మేము మర్చిపోమని చెప్పారు, మర్చిపోలేని వల్ల కదా ఆ మనుషులు అలా మాట్లాడుతున్నారు, మనమైనా అంతే కదా, అది మర్చిపోమనే కదా నాన్నగారు చెప్పారని చెప్పి సైలెంట్గానండి
వాళ్ళని గురువుగా పెట్టుకుని మనం బాగుపడిపోవటండి. అందుకండి అందుకు ప్రతి జీవుడు మనకు ఉపయోగపడతాడండి. అంటే ఎందుకంటే మన దాకా ఆ కర్మ మన దాకా వచ్చి ఎత్తిమే పడిన దాకా ఎందుకంటే అనుభవం మన దాకానే. ఇప్పుడు అక్కడ మనసు వస్తే అలా ప్రవర్తిందండి. మన మనసు కూడా మళ్ళీ రిపీట్ ఎందుకండి, మళ్ళీ రిపీట్ చేయకుండా జ్ఞానాగ్నిలో భస్మం అయిపోవాలన్నారు. ఆడు మర్చిపోతే అలా రిపీట్ చేయడు కదా, అందు గురించి మర్చిపోతే అలా రిపీట్ చేయడు. అందుకు ఎదటి వాళ్ళలో ఉన్న బలహీనతలు నువ్వు చూడొద్దు. నీలో ఉన్న బలహీనతలు కూడా మనలో ఉన్న బలహీనతలే జాగ్రత్తగా తొలగించుకోవడం కోసం మనం చూసుకోవాలండి. ఎదటి వాళ్ళలో ఉన్న బలహీనతలను మనకు చూసండి, మళ్ళీ వాళ్ళ గురించి మనం మాట్లాడవలసిన అవసరం మనకేంటండి అండి. వాళ్ళని పోనీ ఏదైనా కరెక్ట్ చేయాలండి, ఏమో మరి నాన్నగారు చూసుకుంటారండి. అదండి, అది కాదు, నాన్నగారు మాట తీసుకునండి. వాళ్ళలో కూడా నాన్నగారు ఏమనివ్వరండి, మనం చూసినప్పుడు ఎల్లమ్మ పుల్లమ్మ చుబ్బ నేను గుర్తుపడుతున్నాను, కానీ నేను మిమ్మల్ని చూసినప్పుడు మీలో కూడా మమ్మల్ని మేమే చూసుకుంటున్నామని ఇవ్వరంట. ఆ నాన్నగారు ఆయనే చూసుకునేవారండి. అంటే నేనే మీ హృదయంలో కూడా అంతర్యామిగా ఉన్నానని కదండి. మన హృదయంలో నాన్నగారిని ఆయన చూసుకుంటున్నానండి. ఇప్పుడు ఇవాళ మన హృదయంలో నాన్నగారు మనకు కనిపించడం లేదు కదండి. అలా జాగ్రత్తగా స్లోగా ఈ మనస్సుని, అజ్ఞానాన్ని, అహంకారాన్ని, దేహభావాన్ని, వ్యక్తిభావాన్ని ఉపయోగించుకోవటం మానేసి ఒక జ్ఞాని మహాత్ముడు అవతార పురుషుడు దేహం ధరించి భూమి మీదకి వచ్చినప్పుడు, ఇంతకు ముందు నువ్వు దేహం ధరించి భూమి మీదకి రాకముందు నాకు ఎలా బతకాలో ఎలా జీవించాలో తెలియలేదు, ఇప్పుడు దేహం ధరించి భూమి మీదకి వచ్చావు కనుక ఇప్పుడు నిన్ను చూశాను కనుక నేను మొత్తం నా బాడీ, నా ఇంద్రియాలు, నా మనస్సుని, నా తెలివిని, బుద్ధిని అన్నీ ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాను. అంటే అవసరం లేదంతా తీసి పక్కన పెట్టింటాడండి గురువు మామూలుగానండి. కరెక్ట్గా ఆయన్ని అనుభవంలోకి తీసుకురావడానికి అవసరమైన లక్షణాలు ఆయన వైపు ఆయనే పంపించుకుంటారు. మిమ్మల్ని అందరినీ నేను అనుగ్రహిస్తున్నాను, ప్రేమిస్తున్నాను మామూలుగానండి. ఇప్పుడు నా వైపు నుంచి మీకు ప్యూర్ లవ్ పంపిస్తున్నాను, నా వైపు నుంచి మీకు ప్యూర్ లవ్ పంపిస్తున్నాను. ఎందుకు పంపిస్తున్నాను అని అడిగారండి ఒకసారి ఇక్కడ మన చేతిలో కూర్చున్నప్పుడు అండి. ఎందుకు మరి నీకు ఈ దగ్గర నుంచి కృతజ్ఞత కూడా, మన దగ్గర నుంచి కృతజ్ఞత కూడా ఆశించడం ఆయనకి తెలియదండి. రండి, ప్యూర్ లవ్ ఎందుకు పంపిస్తున్నారు? ప్యూరిటీ ఇవ్వటం కోసం అండి. మనసుకు ప్యూరిటీ ఏమో తెలుసండి. అప్పుడు నాన్నగారి దగ్గర నుంచి ఎందుకంటే ప్యూర్ లవ్ ఎందుకు పంపిస్తున్నాను? ఈ ప్యూరిటీ ఇవ్వదండి. ఆ ప్యూర్ లవ్ వచ్చి మనకు ప్యూరిటీ ఇస్తుందండి. నాన్నగారు ప్యూర్ లవ్ వచ్చి ప్యూరిటీ ఇస్తుందండి. ఆయన పంపించిన ప్యూరిటీతోటే ఆయన తెలుసుకోమని నాన్నగారు. అదండి, నీ మనసులో ఉన్న సహనం, వినయం, నీ లక్షణాలు ఏమీ నన్ను పట్టుకోలేవు అన్నమాట అండి. ఆయన దగ్గర నుంచి వచ్చినవన్నీ ఆయన పట్టేయగలవండి. ఇప్పుడు అది చూసుకోమనండి. ఇప్పుడు మనకు దైనందిన జీవితంలో మనకు నాన్నగారి దగ్గర నుంచి ఏం చెప్పలై వస్తుంది, మన నాన్నగారు దేహం ధరించి ఉండగా ఆయన దగ్గర నుంచి ఏం చెప్పలై వచ్చిందో, ఏం అనుభవించామో ఎవరి దానికి చాటింది. ఎవరికి అందరూ అనుభవించిన వాడండి, ఎంతో కొంత ఎక్కువ తక్కువ ఏమిటండి అదండి. ఆయన దగ్గర నుంచి మనం ఏం అనుభవించాము అదండి, మనకు ప్యూరిటీ వచ్చి పంపించారండి. ఇప్పుడు నాన్నగారు మన హృదయంలో ఉన్న నాన్నగారిని ఆ ప్యూరిటీ పట్టించేస్తుందండి. నాన్నగారు చెప్పింది అదేంటి, నేను నీకు లేకపోతే ప్యూరిటీ ఎందుకు పంపిస్తున్నట్టండి అండి. మనకి నాన్నగారు పంపించిన ప్యూరిటీ కంటే మామూలుగా అండి ఈ మనస్సు కల్పించిన గొడవలు, ఈ దేహానికి సంబంధించినవి ఇంతకంటే విలువైంది ప్రపంచంలో, సృష్టిలో. ఇప్పుడు నాన్నగారి దగ్గర నుంచి ఏ ప్యూరిటీ అయితే మనకి నాన్నగారు ఇచ్చారో, ఏ మోక్షకాంక్ష అయితే ఆయన మనకు కలగజేశారో, అది సృష్టిలో, ప్రపంచంలో ఎక్కడ వెతికినా మనకు దొరకదో అని మొదటిగా ఆయన ఇచ్చిన ప్యూరిటీని, ఆయన ఇచ్చిన మోక్షకాంక్షని అవి ఎవరు ఇవ్వగలరు? ఇంకెవ్వరూ మన సృష్టిలో ఇవ్వలేరు. అవి ఇచ్చి వెళ్ళారు. ఆ రెండింటిని మనం నిలబెట్టుకోవాలి. ఆ రెండింటిని మనం నిలబెట్టుకొని ఈ శరీరంలోంచి జీవుడు తప్పుకోకముందే ఈ జీవత్వంలోంచి నువ్వు బయటికి రా. ఈ జీవత్వంలోంచి నువ్వు బయటకు వస్తే ఏదో రోజు నీకు మరణం వచ్చినప్పుడు జీవుడు తప్పుకోకముందే జీవుల్లోంచి బయటికి రావాలి. లేకపోతే పునర్జన్మ హేతుడు బయటికి నువ్వు రాలేదనుకో, శరీరం నుంచి జీవుడు తప్పుకుపోయాడనుకో, అప్పుడు అయ్యో నాన్నగారు చెప్పినట్టు చేయలేకపోయానని చెప్పి వైకుంఠం వెళ్ళి విష్ణుమూర్తి పాదాల చెంత కూర్చొని ఉన్న నాన్నగారు వీళ్ళు అప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు అన్నారు. ఈ లోపల కాలం అంతా ప్రిపేర్ అవ్వదన్నమాట.
చావు మీదకి వచ్చాక చేసేది ఏముంది, అడావిడి కంగారు అంతేమో డాక్టర్ గొడవ, అడావిడి కంగారు అండి. అప్పుడు జీవుడు ఎలా ప్రిపేర్ అవుతాడండి? ఇంకా ఒక 6 రోజుల కంటే 10 రోజుల కంటే మనిషి బతకడానికి డాక్టర్ చెప్పారు అనుకోండి, అప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వగలం అండి? అది ఎన్ని గొడవ అవుతుంది. మరి ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలి కదా, ఏ రోజుకి ఆ రోజు మరణానికి ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు జీవుడు వాళ్ళు అంటే వస్తామో రామో అది వేరే విషయం అనమాట అండి. అంటే ఎవరు నువ్వు లోపల నిలబెట్టుకోవాలి, అందు గురించి నేను ఓపెన్ హార్ట్గానే ఉంటాను. అందు గురించి ఏంటంటే నేను నీ అజ్ఞానం, వ్యక్తి భావన, దేహ భావనకు సంబంధించినవన్నీ వాడుకోవటం మానేమని కదండి. అవసరం లేని చెత్తా చెదారం అంతా పక్కన పెట్టు, అవసరమైంది విడిచిపెట్టొద్దు. అంటే ఇంతకంటే ఏం అక్కర్లేదు. కొండల మీద వర్షం కురిసిందనుకోండి, జోరీపాతల వర్షం వచ్చి నీరుకి ఏం తెలుసు అంటే నీరుకి పల్లం తెలుసు. పల్లం ఎక్కడుంటే అక్కడికి చేరుకుంటుంది అనమాట. చెప్పక్కర్లేదు నీరుతోటి పల్లానికి వెళ్ళని నీరుకి ఏమన్నా చెప్పాలండి, చెప్పక్కర్లేదండి. అలాగా ఈ సృష్టిలో, ఈ ప్రపంచకంలో నాన్నగారి ప్రజెన్స్లో మనకి ఏదైతే అందిందో అది ఈ సృష్టిలో, ప్రపంచంలో మనకి ఎక్కడా అందదో, అన్నిటికీ అదే విలువైంది అనే అటువంటి చిన్న కాంక్ష అసలు లేదు. ఇంత సహవాసం చేసి, ఇంత సబ్జెక్టు శ్రవణం చేసి, మననం చేసినా రావటం లేదండి. ఆ కాంక్ష వచ్చిందనుకోండి అసలు నీరుతో చెప్పక్కర్లేదు పల్లానికి వెళ్ళమని. అలా భగవంతుడు కానీ గురువు కానీ ఆడలో ప్రవేశించి ఈడలో ప్రవేశించని చెప్పక్కర్లేదు, చొరబడిపోతుంది అంతే. ఇంకా దానికి పాత్రలతో కూడా సంబంధం లేదండి. జోడీపోతలు వర్షం కురుతూ ఉంటే గుండిగా ఉండాలి, బిందువి తార్పాలో పాత్ర పెడితే ఆ పాత్రలో ఎంత నీరు పడితే అంత నీరు అనమాట అండి. ఇంతకంటే విలువైంది లేదని అనిపిస్తే, ఇంతకంటే విలువైంది లేదని ఒక చిన్న కాంక్ష లోపలికని నీకు అనిపిస్తే, ఒక ఇంట్లో దీపం పెట్టాక తలుపులు కిటికీ తలుపులు అన్నీ వేసేసిన ఆ ఇంట్లో దీపం వెలుగుతుందని ఎలా అయితే గుర్తుపట్టచ్చో, అలాగా ఆ మోక్షానికి సంబంధించిన కాంక్ష కానీ, లేకపోతే నాన్నగారి దగ్గర నుంచి వచ్చిన ప్యూరిటీ, ఆయన దగ్గర నుంచి వచ్చినవి మనం ఆయన దగ్గరికి తీసుకెళ్ళగలవు. ఇంకా మిగతా వీళ్ళు తీసుకెళ్ళలేరు. బయట మనుషులు కూడా మనకు అనవసరం. ఇంకా మిగతా నా మనసు కానీ, నా ఇంద్రియాలు కానీ, నా బలహీనతలు కానీ, వీక్నెస్లు కానీ, అందుకని చెప్పి ఆ పనికిరాని చెత్త చెదాన్ని ఎన్నాళ్ళు ఇంకా లోపల అలా దాచిపెట్టి కూర్చుంటావు మామూలుగా. అవన్నీ ముందు బయటికి పక్కన పెట్టు. ఉంచుకోవలసిన లక్షణం ఒరిజినల్ ఉంచుకో. ఓ కాలం ఇవన్నీ తీసేయాలంటే బట్టి మనం తీయలేం కదా. అట్లని అవి నిలబెట్టుకోవాల్సినవి ఏవో మనకు నాన్నగారు చెప్పారండి. ఇప్పుడు రాత్రి సుషిప్త అవస్థలో అన్నిటితోటి సపరేట్గా ఉన్నామా లేదంటే ఉన్నామండి. ఆ ఉన్నామని చెప్పి దానికి సంబంధించిన అస్తిత్వాన్ని, ఉనికిని, ఆ గుర్తింపు పొంద కదండి. ఇప్పుడు ఏమీ అక్కర్లేదు. జాగ్రత్త అవస్థలో మెలకు వచ్చిందనమాట అండి. మెలకు వచ్చాక నాన్నగారి ప్రెజెన్స్లో మనకి ఏమీ అందచేయకండి, ఆయన శరీరం ఎందుకు ఇడిచిపెడతారండి అసలు అండి. అంటే నువ్వు ఉండటానికి సంబంధించిన వాడు అని చెప్పి దానికి సంబంధించిన అస్తిత్వాన్ని, స్వరాన్ని పట్టిస్తున్నానని చెప్పారండి. ఆ పట్టిస్తే మనం ఎవరు నాన్నగారు చెప్పారో దానికి సంబంధించిన వాళ్ళమే మనం అయ్యి ఉంటామని చెప్పి దానికి సంబంధించిన ఎరుకును కోల్పోవడం వలన నీకు ఈ అనర్థం అంతా వచ్చి పడతాను. మీకు వచ్చేసరికి అసలు అనర్థం ఎందుకు వస్తానండి. ఇప్పుడు ఎంతకాలం నాన్నగారు సహవాసం చేస్తున్నానండి. సబ్జెక్టు శ్రవణం ఆయన నిష్పించి శరీరాన్ని కూడా దారిపోసారండి. రక్తం, మాంసం, ఎముకలతో సహా భక్తుల కోసం దారిపోసారండి. లాస్ట్ వరకు సబ్జెక్ట్స్ బాధలన్నీ శరీర బాధలు ఎవరి కోసం, మన కోసం అసలు జరండి. అంటే అసలు నాన్నగారు ఎవరు చెప్పి వెళ్ళారండి. పాపం జీవితం అంతా ఉంటుంది. మనం ఎవరు చెప్పి వెళ్ళారో దానికి సంబంధించిన ఎరుకును కోల్పోతున్నాము అన్నారు. ఎరుకును కోల్పోయి నీకు తోచినట్టు ఏది చేయమంటే అది చేద్దాం, మనసు ఏది చేయమంటే దాన్ని చెయ్యొద్దని కాదండి. ఇప్పుడు చెయ్యొద్దని కాదు, చెయ్యి. నీ మనసు ద్వారా నీకు చెయ్యాలనుకునే చెయ్యి. అది మన దేహ ప్రారంభంలో ఏ జరగవలసి ఉన్నాయో, ఎక్కడ ఏ జరగవలసి ఉన్నాయో అవి జరుగుతాయి అనమాట అండి. అసలు మెయిన్గా అస్తిత్వాన్ని కోల్పోతున్నాం. నాన్నగారు మనం ఎవరికి సంబంధించిన వాళ్ళం అని చెప్పి వెళ్ళారు నాన్నగారు. అది ఆ మెయిన్ అస్తిత్వం. అది కదా ఆ పాయింట్. సబ్జెక్ట్ ఎవరమని చెప్పి వెళ్ళారండి. అసలు దేహం ధరించి భూమి మీదకి వచ్చిన పని ఏంటండి? మనం ఎవరికో మనకి తెలియజేయడానికి కదండి. అదే అసలే దేహం మనసు అనుకుని మన అడుగు గొడవలోని మన పద్ధతిలో మన గొడవలో మనం ఉన్నాం కదండి. అవి దానికి ఇంక ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి
వాటికి అసలు రాలేదు కదండి. అసలు వచ్చిన పని ఏంటి నాన్నగారు? నాన్నగారు దేహం ధరించి భూమి మీదకి వచ్చిన పని ఏంటి? మనం ఎవరో మనకు తెలియని పరిస్థితిలో ఉన్నామండి. మనం ఎవరో మనకు తెలియజెప్పడానికి వచ్చారు. అంటే మనం ఎవరమని చెప్పారంటే దేహానికి, మనసుకి, ఇంద్రియాలకి, ఇందులో దేనికి సంబంధించిన వాడు కాదు. నువ్వు సాగు పుట్టుకలేని సత్పదార్థాన్ని ఉండటానికి సంబంధించిన వాడు. అది దాన్ని తొక్కేస్తున్నావు. ఆ అస్తిత్వాన్ని, ఆ ఉనికిని, ఆ దైత్యం తగ్గిన అవన్నీ తొక్కేసి నువ్వు ప్రదర్శించుకుంటున్నావు అన్నమాట. అంటే ఈ మనసుకు కూడా భగవంతుడు పక్షపాతం కాదు, పక్షవాతం ఉంటుందంటే మనసుకి భగవంతుడి మీద. ఎలాంటి పక్షవాతం ఉంటుందంటే దానికి గొప్ప అంటే ఇష్టం అని, గొప్ప గౌరవాలు ఇవన్నీ ఇష్టం కదా మనసుకు. అలాంటి జీవితానికి అలవాటు పడిపోయి జీవించున్నాం కదా. దానికి అది ఏం చేస్తుందంటే కొంతవరకు మాట్లాడేసరికి అప్పుడు మామూలుగానండి అది భగవంతుడు అంటే పక్షపాతం కదండి. అందుకు భగవంతుడు తనకి అనుభవంలోకి వచ్చేసినట్టు భగవంతుడిని తొక్కేసండి తను ప్రదర్శన చేసుకోవడం అలవాటు అయిపోయిందండి. ఆ పని చేస్తుందండి మనసు తన్ను మాటలు చూస్తే భగవంతుడి ప్రదర్శించుకోవడం చూస్తే తను ప్రదర్శించుకుంటాడు. అంటే అసలు ఆ మాత్రం హృదయంలో ఆయనకి తెలియదండి ఎవరు ఏం చేస్తున్నాము అండి. అసలు నువ్వు ఏమి చెయ్యకపోయినా పర్వాలేదు అదండి. నువ్వు ఎవరికో దానికి సంబంధించిన అస్తిత్వాన్ని కొంచెం ఎరుకను కోల్పోవద్దండి. అస్తిత్వాన్ని నువ్వు అంటే చిన్నది మామూలుగానండి అదండి. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో అసలు ఆ ఎరుకను కోల్పోకండి. అంటే అసలు ఏమీ చెయ్యక్కర్లేకంటే స్వరూపంగా ఏమీ చెయ్యక్కర్లేదంటే నువ్వు దానికి సంబంధించిన వాడువా అని చెప్పి ఎరుకు వచ్చిందనుకో, అది ఆ కాంక్ష వచ్చిందనుకో నీకు అసలు అని అదండి. ఆయన నేను నీ హృదయంలో ఉన్నాను అంతర్యామిగా ఆయన అనుభవంలోకి వస్తారండి. అందుకు మనకు లోపల ఎవరు ఆయన నాన్నగారిని అనుభవంలోకి తీసుకురాగలరా అని చూసుకుంటూ ఉండాలి కదా కొంచెం అండి. ఇప్పుడు మన ఆలోచన ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మన పద్ధతి ఎలా ఉంది, లోపల మనం ఎలా ఉన్నామో మనకు తెలుస్తూ ఉంటుంది కదండి. ఇప్పుడు ఉన్న మన పరిస్థితికి ఈ మనసు, ఈ ఇంద్రియాలు, ఈ స్వభావం, ఈ ఆలోచన దేవుడిని అనుభవంలోకి తీసుకురాలేని పక్కన పెడితే సరిపోతుంది కదండి. నేను నీ హృదయంలో ఉన్నాను, నీకు అంతర్యామిగా, నేను నీకు స్వరూపంగా అనుభవంలోకి వస్తాను. ఆ పని మాకు విడిచిపెట్టమని చెప్పారు కదండి నాన్నగారండి. ఆ పని నాన్నగారు చూసుకుంటారండి. అంటే ఎందుకంటే దొమ్మరి పిచ్చిలుగా చెయ్యొద్దని కదండి చదివి. అందుకు నిజం కాని గొడవల్లోకి ఇప్పుడు నువ్వు ఆలోచించు నిజాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నం అండి. కానీ గొడవల్లోకి వెళ్తున్నాం అన్నమాట అండి. నిజాన్ని పట్టుకుంటే నిజం దగ్గరికి తీసుకెళ్తుందండి. ఉన్నదాన్ని పట్టుకుంటే ఉన్నదాని దగ్గర చేరుకోగలమండి. ఎందుకు నాన్నగారి దగ్గర ఎందుకు చేర్చలేదండి? అదండి ఉన్నదాని దగ్గర నుంచి వచ్చింది కదండి. ఇప్పుడు మాట్లాడేది ఉన్నదే అంటున్నారు, ఉన్నదాని దగ్గర నుంచి ఈ మాట వచ్చిందని చెప్పేస్తున్నారు కదండి. మరి ఉన్నదాని దగ్గర నుంచి ఆ మాట వచ్చింది కనుకండి నాన్నగారి రూపం నామంతో సంబంధం లేకుండా ఆయన ఉండటంగా అంతర్యామిగా అందరిలోనే ఉన్నారు కనుక ఆ ఉన్న చోట నుంచి వచ్చింది ఉన్న చోటకి తీసుకెళ్ళగలదండి. ఆ ఉన్న చోట నుంచి వచ్చింది కనుక ఆ ఉన్నది అది ఉన్న చోటకి తీసుకెళ్ళిపోతుందండి. అంటే అక్కడ తిరుగు ఉండదని చెప్పారు. అది మిగతా దేన్ని పట్టుకున్నా తీసుకెళ్ళలేదన్న విషయం నీకు వివేకం తెలుస్తూ ఉండాలి కదా. నీకు ఆ వివేకం లేదని చెప్పేవారు అనమాట. ఆ వివేకం ఎప్పుడన్నా నాన్నగారు ప్రజెస్లో కూర్చున్నప్పుడు కొంచెం ఆ వివేకం ఆయనే ఇచ్చి పంపుతారండి. మళ్ళీ ఇంటికి వెళ్ళిన డౌన్ అదండి. అంటే ఎందుకంటే డౌన్ అంటే మనసు మనం ఏదైతే కాదని అది కాదని నాన్నగారు చెప్పారని మనకు అది కాదని తెలుస్తా ఉంటే ఆ గొడవలోకి వెళ్ళిపోతాం. ఏంటో అర్థం పడుతూ ఉండాలి మరి ఇంత జీవితం మరి అలా అది భగవంతుడే దాటి చూపించాలి కానండి. ఈ మనసుతో తాదాత్మ్యం చెంది మనసును నమ్ముకుంటే అది ఎక్కడ తీసుకెళ్తుందో తెలియదు. అది అసలు ఎక్కడ తీసుకెళ్తుందో దానికే తెలియదండి. పాపం ఇంకా దేవుడి దగ్గరికే తీసుకెళ్తుందండి. మనసును నమ్ముకుంటేనే మీరు తీసుకెళ్ళలేదు కదా. అందుకు అవన్నీ ఇది అంటే మెయిన్ నాన్నగారు అసలు ఏ పని మీదకి వచ్చారు, మనం ఎవరి పని చెప్పడానికి వచ్చారు. అది ఎన్ని పనులు చేసుకున్నా పర్వాలేదండి. మన ఇంట్లో పనులైనా పర్వాలేదు, ఆశ్రమాల దగ్గర పనులైనా ఏది చేసినా పర్వాలేదు. అసలు మనం ఎవరమైనా నాన్నగారు చెప్పడానికి మనకి భూమి మీద శరీరం ధరించని వచ్చిన పని ఏంటి?
అండి, ఉండటానికి సంబంధించినవాడు. అది చెప్పడానికే వచ్చారనమాట అండి. అయితే మామూలుగా అండి, అందుకే భగవంతుడు దేహం ధరించి భూమి మీదకి వచ్చినప్పుడు ఉండటానికి సంబంధించిన స్ఫురణని, అస్తిత్వాన్ని పట్టిస్తున్నానని కూడా చెప్పేవారండి. కానీ ఎరుకను కోల్పోతున్నామండి. ఇప్పుడు ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తున్నాడండి. ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తా ఉంటే ఒక ఏదైనా కుండలో ఒక పాత్రలో నీళ్ళు ఉన్నాయి అనుకోండి. ఒక పాత్రలో నీళ్ళు ఉన్నప్పుడు ఆ సూర్యుడి యొక్క ప్రతిబింబము నీళ్ళలో పడుతుంది కదండి. ఆ సూర్యుడి యొక్క ప్రతిబింబం చెరువులోనో లేదా పాత్రలోనో పడినప్పుడు అండి, అలా సూర్యుడు కదులుతూ ఉంటే ఆ బింబం కూడా అలా కదులుతూ ఉంటుంది కదండి. మామూలుగా అది సూర్యుడి యొక్క ప్రతిబింబం, అది సూర్యుడు కాదనమాట. అదండి. అలాగే మనస్సు కొని నేననే తలంపు, మనస్సు, జీవుడు ఏదండి, ఇది కూడా ఎక్కడి నుంచి వచ్చాడంటే భగవంతుడి దగ్గర నుంచి వచ్చిందండి. ఈ నేనని చెందిన తలంపు కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే రాత్రి సుషిప్త అవస్థలో నిద్రకి రెస్ట్కి ఎక్కడికి వెళ్తానంటే భగవంతుడి దగ్గరికి వెళ్తానండి. మళ్ళీ ఎక్కడి నుంచి వస్తానంటే భగవంతుడి దగ్గర నుంచి వస్తానండి. పోనీ ఆ మనసుని సొంతమా ఏమన్నానే ఇష్టం వచ్చినట్టు సబ్జెక్ట్ వాళ్ళే అందంగా చెప్పేవారండి బాబాయ్. అసలు పోనీ ఆ మనసుని సొంతమైతే నీకు ఇష్టం వచ్చినట్టు వాడేసుకోవచ్చు. ఆ మనసుని సొంతమేమీ కాదు, దేవుడి దగ్గర నుంచి ఏదో కిరణం వస్తుంది. ఆ కిరణం వచ్చింది కదండి. ఇప్పుడు సూర్యుడి యొక్క ప్రతిబింబం కొండలో నీళ్ళలో పడింది అనుకోండి. సూర్యుడు కదిలినప్పుడు బింబం కూడా కదిలింది, కానీ బింబంలాగే ఉంటుంది అక్కడ అనమాట అండి. అలాగే ఈ మనసు వచ్చింది కదా, ఈ నేననే చిన్న తలంపు భగవంతుడి దగ్గరికి వెళ్ళింది, రెస్ట్ తీసుకుంది, వచ్చిందండి. అది వచ్చాక నువ్వు వచ్చి దేహంతో తాదాత్మ్యం చెందిపోయి దేహం నువ్వని తెలియజేస్తాను కదండి. దేహం నువ్వని నేను ఎక్కడైనా చెప్పానా, ఏ మీటింగ్లో అన్నా, ఎక్కడ ఏ మాటలైనా దేహం నువ్వని మాట మా ద్వారా వచ్చిందా అని అడిగేవారండి. అప్పుడు రాలేదు కదండి ఎక్కడ దేహం నువ్వని చెప్పలేదు కదా. మరి దేహం నువ్వని ఎవరు చెప్తున్నారు ఏ రోజుకి ఆ రోజు? అదే మొదటి ఇప్పుడు దేహం నువ్వు కాదు కాకపోతే దేహం నువ్వు కాబట్టి దేహం నువ్వు అనుకుంటున్నావు. ఆ మొదటి తప్పు ఎలాగో పడతాడు దేవుడు మామూలుగా. ఈ నేననే తలంపు వచ్చాక ఆ సూర్యుడి యొక్క ప్రతిబింబం కొండలో కనిపించినట్టు, ఆ వచ్చిన తలంపు వచ్చినట్టుగా దేహంతో ఇసుమంతయు తాదాత్మ్యం లేకుండా వచ్చినట్టుగా ప్రతిబింబంలాగే ఆయన దగ్గర నుంచి వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి రెస్ట్ తీసుకొచ్చావు కదా. ఆయన దగ్గరికి వెళ్ళి రెస్ట్ తీసుకొచ్చావు కనుక అంత పవిత్రంగానే అంత స్వచ్ఛంగానే ఆయన ఎలా ఉంటాడో అలాగే వచ్చాడు కనుక ఆయన దగ్గర నుంచి వచ్చింది కనుక ఆయన మనసుని ఆయనకి జాగ్రత్తగా చెప్పాలి. మనకు బెంగ వచ్చిందని బెంగ పెట్టేసుకుని, కష్టం వచ్చిందని కష్టం పెట్టేసుకుని, లేకపోతే మనకు పరిస్థితులు అనుకూలంగా ఉంటే నువ్వు పొంగిపోవటం ఎందుకు? పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటే పొంగిపోవటం. మరి ఈ పనులన్నీ వచ్చి చేస్తుంది కదండి. నిద్దట్లో రెస్ట్కి వెళ్ళిపోయింది, అక్కడ ఏమీ చేయటం లేదు. ఇక్కడికి వచ్చాక ఇవన్నీ చేస్తుంది. సూర్యుడు ప్రకాశిస్తామంటే సూర్యుడి బింబం నీళ్ళలో ఎలా అయితే కదులుతుందో అలాగే నువ్వు అవసరార్థం మామూలుగా అంటే భగవంతుడు ఈ ఉపాధి ద్వారా దేహం ద్వారా ఏం పనులు జరగవలసి ఉన్నాయో అవసరార్థం ఉపయోగపడవు అంతవరకు అన్నమాట. అంతకు మించి నీకు ఇంకా పని ఉందే. దేహం నువ్వని తెలియజేస్తే నువ్వు నమ్ముతున్నావు కదా. దేహం నువ్వు కాదనే కాదు. ఇప్పుడు అందరికీ ఎక్కడ తేడా వచ్చిందంటే అండి, దేహం నువ్వు కాదని నాన్నగారు చెప్పారండి. ఇదేమో మెలుగు వచ్చాక దేహం నువ్వని తెలియజేస్తానండి. దేహం నువ్వని చెప్పినప్పుడు ఎవరి మాట నమ్మినట్టు మనసు మాట నమ్మాం కదండి. ఆ దేహం నువ్వని చెప్తుంది, దేహమే మనం అనుకుంటున్నామండి. అక్కడ అనుమానం లేదు, సందేహం లేదు, డౌట్ లేదు అసలు ఎప్పటికీ కూడా. నీకు అక్కడ అందరి మీద అనుమానాలు, సందేహాలు, డౌట్లు కానీ అందుకు నువ్వు ఎందుకంటే వచ్చినట్టుండు అండి. దేహం నువ్వు కాదని చెప్పారు నాన్నగారు. దేహం నువ్వని తెలియజేస్తున్నావు. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరి మాట నమ్మాలని చూసుకుంటున్నావా అంటున్నాడండి. ఇప్పుడు నాన్నగారి మాట నమ్మాలా లేకపోతే దీని మాట నమ్మాలా? ఎవరి మాట నమ్మాలి? దేహం నువ్వు కాదని చెప్పి నేను చెప్పాను కదా. దేహం నువ్వు కాదని చెప్పి నాన్నగారు చెప్పారు. ఇది దేహం నువ్వని ఇది తెలియజేస్తుంది. ఇక్కడ ఇద్దరిలోని ఎవరి మాట వినాలని చెప్పి నీకు మామూలుగా నీకు విచక్షణ అక్కడ ఉండరా. అక్కడ నువ్వు అలా ఆలోచిస్తున్నావు అనుకో లోపల ఒకసారి అక్కడ నిలబడమన్నాను కనుక మామూలండి. అప్పుడు దేహం నువ్వని దేహంతో తాదాత్మ్యం చెందడం వల్ల నీకు దేహంతో
చిజ్జడి గ్రంథి ముడి ఏర్పడిపోయింది. ఆ ముడి లూజ్ అవటం మొదలవుతుందని చెప్పేవారండి. ఏ మాటకి ఆ మాట అంత వివరణగా అందంగా చెప్పేవారు మాట. అది దైనందిన జీవితంలో వస్తాను, మీ హృదయంలో అంతర్యంగా ఉన్నారు వస్తారనమాట అండి. అంటే నమ్మటం వచ్చేసరికి ఎవరు చెప్పింది నమ్మాలండి? మరి ఇక్కడ మనసు చెప్పిందే నమ్ముతున్నాను కదండి. నాన్నగారు చెప్తే దేహం నువ్వు కాదన్నారు, మనసు చెప్తే దేహం నువ్వు అని తెలియజేస్తాను. నేను ఇద్దరిలో ఎవరి మాట నమ్మాలి? బయట వాళ్ళు గొడవ ఇంకా ఇతరుల గొడవలోకి వెళ్ళడం కూడా మనకు అనవసరం అండి. కానీ అసలు అక్కడే ఇదే మన మాయ చెప్తా ఉంటే అండి అది ఆగింది. అది మరి ఇంత సబ్జెక్ట్ శ్రవణం చేసి మననం చేసి ఎన్ని చేసుకునండి. అందుకు నువ్వు వచ్చావు కనుక, దేవుడి దగ్గర నుంచి వచ్చావు కనుక, అందుకు ఆయన వస్తువుని ఆయనకి జాగ్రత్తగా అప్పచెప్పాలని సంగతి గుర్తుపెట్టుకో. అదండి ఆయన దగ్గర నుంచి వచ్చినప్పుడు అది ఎంత స్వచ్ఛంగా ఉందో, ఎంత పవిత్రంగా ఉందో, ఎంత క్లారిటీగా ఉందో, అంత క్లారిటీగానే మన మనసును ఉంచాలి మామూలుగానండి, ఉండని అనమాట అండి. అందుకని నీ పరిస్థితులు ఏమో అనుకూలంగా ఉన్నాయని అది పొంగిపోతామే అనుకోండి. అది పొంగిపోయి బెంగ పెట్టుకొని బాధపడి అలాగ మనసును నలిపెత్తేలా కానీ వరకు అలా నలిపెత్తాడు. ఆ మనసు ఎవరితో అనుకుంటున్నావు నలిపేయడానికి భగవంతుడు అనమాట. అందు గురించి నువ్వు ఎదుటి వాళ్ళని ఎంతో కొంత హింస పెట్టకూడదు. అంటే ఎదుటి వాళ్ళని హింస పెట్టడం ఎటువంటిదో అలాగే నీ మనసును నువ్వు హింస పెట్టుకోవడం కూడా వల్ల కూడా అదే పాపం వస్తుంది. ఎందుకంటే మనసు దేవుడిది మామూలుగా. ఎదుటి వాళ్ళని హింస పెట్టడం ఎదుటి వాళ్ళని మనం హింస పెట్టి బాధ పెట్టి కష్టాలు ఇబ్బందులు ఏమన్నా కలుగుతున్నాయి అనుకోండి, అది ఎటువంటిదో నీ మనసును నలుపుకోకూడదు. నువ్వు లోపల వాళ్ళు అలా అన్నారని వీళ్ళు ఇలా అన్నారని అలా అన్నారని ఇలా అన్నారని ఆ మాటలు తీసుకొచ్చి లోపల మనసును నలిపించుకుంటే ఆ మనసుకు స్వచ్ఛత, పవిత్రత, ఏకాగ్రత ఇవన్నీ తగ్గిపోవాలి. అవన్నీ కొంచెం దైనందిన జీవితంలో చూసుకుంటూ ఉంటారులేండి. చూసుకుని వివేకం ఉంటారు. అయినా నాన్నగారు సబ్జెక్ట్ మరి సత్సంగం చెప్పినప్పుడు ఎంతవరకు ఆయనకు తెలియజేస్తే అంతవరకు మనం చెప్పుకోవాలి కదండి. సబ్జెక్ట్ వివరణ అంతా మనకు తెలియదు కదండి. అందు గురించి మొత్తం మీద ఇప్పుడు శరీరంలోంచి జీవుడు తప్పుకున్నాక చేసేది ఏమీ లేదండి. అందుకు ఏ రోజుకి ఆ రోజు నువ్వు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే చావు వచ్చి నెత్తి మీద పడుతుంది ఏదో రోజు. అప్పుడు కంగారు పడిపోయి ఆడావిడి పడిపోతే వాళ్ళే పడతారు. అంటే ఏ రోజుకి ఆ రోజు పుణ్యాన్ని పాపాన్ని విడిచిపెట్టేసి విడిచిపెడతా ఉంటే మరణానికి ప్రిపేర్ అవుతుంది ఏదో రోజు మామూలుగానండి. అందుకు జీవత్వంలోంచి ఎలా బయటికి రావాలని చెప్పి ఆ మోక్షం పొందాలని కాంక్ష నిలబెట్టుకుని ఆయన దగ్గర నుంచి వచ్చిన ప్యూరిటీ ఆయన దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఆ నాన్నగారి దగ్గర నుంచి మనకి ప్యూరిటీ వచ్చింది, అనుగ్రహం వచ్చింది. అదండి ఈ కాంక్షను ఎవరు తీసుకొచ్చారు? నాన్నగారిని చూడకముందు మనకి లేదు కదా ఆ కాంక్ష. ఈ ఆలోచన ఎవరి వలన వచ్చింది? నాన్నగారి వలన వచ్చింది. అందుకు ఆయన దగ్గర నుంచి వచ్చిన సంపదను పెట్టుకుంటే అయ్యే ఆయన దగ్గరికి మనం తీసుకెళ్తాయి మామూలుగాని. ఇంతకుముందు మన జీవితానికి సంబంధించింది వీటిలన్నింటినీ మన పక్కన పెట్టేసి అవసరం లేదంతా మనం పక్కన పెట్టమని చెప్తున్నారు. మనం పక్కన పెట్టడం మన వల్ల కాకపోవచ్చు, కానీ పక్కన పెట్టమని చెప్పారు కనుక అది అప్పుడు ఆయనతో తాదాత్మ్యం ఏర్పరచుకోవడం వల్ల మామూలుగా ఒక ఇంటిలో దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో దీపం వెలిగితే అందరిపై బయటికి జాడలు ఎలా అయితే తిరుగుతాయో అలా నీ అహంకారాన్ని వాడుకోవడం మానేసి పక్కన పెట్టి నన్ను కనుక వాడుకుంటూ ఉంటే మామూలుగానండి నీ కళ్ళు, నీ చెవులు, నీ మాట, నీ ఆలోచన అంతా కూడా మెరుగు వెదజల్లుతూ ఉంటుంది. అలా అనుగ్రహిస్తాడు వాడు గురువు, వాడు జ్ఞాని. అంటే మనం ఇలా జీవించడం తనతో సమానంగా సుఖపడాలి అనుకునేవాడు ఈ సృష్టిలో ఎవరన్నా ఉంటే నవ్వుకోమన్నారండి. అభ్యంతరం లేదు మాకు. అసలు తనతో సమానంగా సుఖపడుకోవాలనుకున్నవాడు సృష్టిలో ఎవరైనా ఉన్నారా? అది ఒక జ్ఞానే అనుకుంటారు. అంటే 100% ఏ సుఖాన్ని, ఏ శాంతిని, ఏ ఆనందాన్ని అయితే నాన్నగారు అనుభవించారో అదే 100% మనకి అనుభవంలోకి తీసుకురావాలని ఆయన హృదయం అందరి పట్ల కూడానండి. అది 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 ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు ఎదురు చూడకూడదు కదండి. నువ్వు ఇచ్చినా మనం తట్టుకోలేమని చెబుతున్నారు కదండి. అది అలాగే సృష్టిలో ఇంకా నాన్నగారు లాంటి వాళ్ళు సృష్టిలో ఎవరో కనిపిస్తారా? కనిపిస్తే నమ్ముకోమని అలాగా తనతో సమానంగా సుఖపడాలని ఒక జ్ఞానేమో 100% 99% కాదు 100% రహస్యం లేకుండా తల్లి పిల్లలకైనా దాపరకం ఉంటుంది, కానీ రహస్యం లేకుండా దాపరకం లేకుండా ఓపెన్ హార్ట్ తోటి నేను మాట్లాడుతున్నాను. అంత ఓపెన్ హార్ట్ తోటి మాట్లాడినప్పుడు రిసీవ్ చేసుకోవడానికి కూడా మన మనసు ఓపెన్గా మనం రిసీవ్ చేసుకోలేకపోతున్నాం అయితే. అందుకు జాగ్రత్తగా మనం అక్కడ
మరి 100% ఆయన వైపు నుంచి వచ్చే సంపదకి ఏ లోటు లేదు కదండి. ఎవరి దగ్గరికి మనం తీసుకెళ్తారు? ఎదటి వాళ్ళు కాదు కదా, కానీ మన బాగుని మనం కోరుకోకపోతే, మన అభివృద్ధిని మనం కోరుకోకపోతే, మన శరీరంలో చెప్పుకున్నాక మనకు కూడా ఎవరో రారని సంగతి కూడా ఎవరు కూడా మనం వెళ్ళటం లేదు కదా, మనకు కూడా ఎవరో రావడానికి. మామూలుగా ఇవన్నీ చూసుకున్నాం కదా. అందు గురించి ఏంటంటే మన ఆయన దగ్గర ఆయన అన్నీ వాడుకుంటామంటే నీకు నువ్వు లోపల సుఖంగా ఉంటావు, శాంతిగా ఉంటావు. అందు గురించి దేహం ధరించి వచ్చినప్పుడు ముందే అన్నీ అనుభవించి వాడుకుని నీకు పనికిరాని ఏమో పక్కన పెట్టిస్తాడు. పక్కన పెట్టించి ఆయన 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 వైపు నుంచి వచ్చేవి వస్తాయి మామూలుగా. అందుకు నాకు బాడీని కూడా నువ్వే ఇచ్చావు కాబట్టి నేను వేస్ట్ చేయను. అన్నీ ఏదైనా మా బతుకున్నామంటే నీకోసమే, నేను అనుభవంలో తెచ్చుకోవడం కోసం. అలాగే మరి తిండి కోసం బతికినట్టు ఉంటానండి. ఏదన్నా డాక్టర్ గారు మానేమంటే అంత అసలు కాదండి. అసలు మనం ఎందుకు పోతే దేహం పోయినా దేహంతో పాటు పోతాం అనుకుంటున్నాం, కానీ దేహం పోయినా పర్వాలేదు పోము అనేటువంటి ఇది రాలేదు కదండి. అందుకు ఊరికే ఆకాశంలో ఒక మెరుపు మెరిస్తే అదృశ్యం అయిపోతుంది. ఉరుములు ఉడిచి వర్షం వచ్చినప్పుడు అలాగా మన దైనందిన జీవితంలో ఏ భక్తుడైనా సరే ఎక్కడైనా మెరిస్తే చాలు. అంటే అసలు ఇంకా మెరవలేదు. ఏ కోణంగా ప్రతి క్షణం ప్రతి నిమిషం వెంటాడుతున్నాను. ఎక్కడైనా మెరుస్తాడేమో, మెరుతాన్ని వ్యాప్తం చేసేద్దామని ఆ అవకాశం భగవంతుడు మాకు ఇచ్చాడు. అందు గురించి ఏం చేశాడని నువ్వు వాడిని అంతటి వాడిని చేసేసావని ఈశ్వరుడు కూడా అడుగుతాడు. ఏం చేసావని నువ్వు వాడిని అంతటి వాడిని చేసేసావని అడిగితే మెరిశాడు, అది వ్యాప్తం చేశానని చెప్తాడు. వాడు గురువు అనమాట అండి. అసలు ఎక్కడ మెరవటం లేదన్నారండి. జ్ఞానం కోణంగా మెరుపు లేదన్నారండి. ఆకాశంలోని ఒబ్బులు వర్షం వేసినప్పుడు ఇలా మెరిసి అదృశ్యం అయిపోతుంది కదండి. అది మెరిసి అదృశ్యం అవుతాను కానండి. మనం ఎక్కడన్నా మెరిసామనుకోండి అదృశ్యం కానే ఉన్నారండి. అంటే మెరుపు లేదని కదండి. అసలు మెరుపు వచ్చిన క్షణంలో పని పూర్తి చేసేస్తారు వాడు. అంతకు మొదటి పక్షం అదే అసలు ఇంకా నాన్నగారు లాంటి వాళ్ళు సృష్టిలో ఎవరు కనిపించారు? నాతో సమానమైన వాడు సృష్టిలో ఎవరైనా ఉంటే నువ్వు వాళ్ళని ఆశ్రయించి నమ్ముకో. అది తనతో సమానంగా సుఖపడాలనుకున్నాను. తనతో సమానంగా సుఖపడాలనుకుంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ జన్మలు కలుపుతామో లేదో అలా ఇష్టం, జన్మలు ఇష్టం కదండి. మళ్ళీ పుట్టాలి, నాన్నగారు మాట్లాడాలి అంతా అట్లా అనిపించేది. నాన్నగారి కంటే మనమే అదృష్టవంతులు అనిపించేకోకుండా. ఎందుకంటే అండి మన వైపు నుంచి అంతా పనికిరాని మాటలన్నీ ఆయన ఇవ్వరండి. ఆయన వైపు అంతా మనం అనుభవించేవాళ్ళం అండి. మన దగ్గర నుంచి అది ఒక్క మాటలో సారమైన మాట కాదు కదండి. ఆయన భగవద్గీత కృష్ణుడు భగవద్గీత చెప్తే ఎంత శ్రవణం చేస్తారు, బాగా చేస్తారు. ఏ భక్తుడు ఏ ప్రాబ్లమ్స్ గురించి చెప్పినా అంత శ్రద్ధగా ఆయన ఇవ్వరండి. మరి ఏం ప్రేమ వస్తే ఏం ముగించగలరండి అసలు. సరే అది తనతో సమానంగా సుఖపడేవాడు సృష్టి ఎవరు ఉంటారు? ఎక్కడో ఉంటారనిపించింది. నాన్నగారు అరుణాచలాన్ని గిరిని చూడమ్మా, రాజ్యం చూడు, ఇక్కడ అవసరం లేని గొడవలు చెప్పుకోకండి, అలా గిరిని చూడటం వల్ల దీని గురించి తెలియదు, చాలా ఉపయోగపడుతుంది అన్నారండి. అక్కడ ఏ ఆశ్రమంలో ఉంటే ఏంటి, ఏ రూమ్లో ఉంటే ఎక్కడ ఉంటే ఏంటి, గిరి కదండి. అది నాన్నగారు చూడమంటున్నారు గిరివంక. మనకు మంచిది చూడాలి, ఇంకోటి అవసరం లేని మాటలు చెప్పుకోవాలి. అలాగా ఇంకా నాన్నగారు చూడమంటున్నారు, చూద్దాం. నాన్నగారు చెప్పి చూద్దాం అంటే చెప్పి చూస్తామంటే పరిణామం ప్రారంభంలో కొంచెం కష్టమైన అది పరిణామంలో కుంకుడుకాయ పిలిచి ఎత్తి మీద వేసుకోవాలి. నోట్లు వేసుకుంటే ఎలా ఉంటుందండి? ఫస్ట్ ప్రారంభ దశలో కుంకుడుకాయ పిలిచి నోట్లు వేసుకున్నట్టు ఉంటుంది. మామూలుగా కొంచెం కొన్ని విషయాల దగ్గర కొంచెం కష్టపడితే పరిణామం అంతా శ్రీకృష్ణ తాగినట్టు ఉంటుంది. అంటే ముందే కొంచెం ఉంటుంది కదండి. అలా నాన్నగారు చూడమంటున్నారు, చూద్దాం ఇలాగా అది అంటే మన కళ్ళతోటి నాన్నగారిని చూసుకోవటం, కళ్ళారని చెవులారా నాన్నగారు మాట్లాడతారు. ఏమో మరి అరుణాచలేశ్వరుడు మాట్లాడతారు ఏంటి ఆయన. ఇంకా నాన్నగారు శరీరంలోంచి తప్పుకున్నారు కదా. అది దేహమాతుడు కాదు అంటా ఉంటాము. అంటే ఇప్పుడు శరీరం ఉండగా ప్రేమగా పలకరించేవారు కదా.
ఆ పలకరింపు, ఆ ఆదరణ, ఆ ప్రేమలు అవన్నీ అనుభవించున్నాం కదా. అలా మన ఎవరు ప్రేమిస్తారు, ఎవరు పలకరిస్తారు, ఎవరు ఆదరిస్తారు అంటే నాతో సమానమైన వాళ్ళు ఎవరైనా ఉంటే నువ్వు నేను ఏ సుఖాన్ని, ఏ శాంతిని, ఆనందాన్ని అనుభవిస్తున్నానో అదే నువ్వు కూడా మీతో కూడా అనుభవించాలనుకుంటే నాతో సమానమైన వాడు నమ్ముకుంటే నమ్ముకున్నానంటే అది నాన్నగారు అందుగా అరుణాచలం గిరిని చూడమంటున్నారు అని చూసా అంతేకానండి. ఏంటంటే తనతో సమానమైన ఏ సుఖాన్ని, శాంతిని, ఆనందాన్ని అయితే నాన్నగారు అనుభవిస్తూ ఉన్నారు, నాతో సమానమైన వాడు ఉంటే నమ్ముకోమని అన్నదండి. సంవత్సరం నుంచి అరుణాచలేశ్వరుడే నాన్నగారు కింద ఇచ్చారా. అసలు నాన్నగారు అరుణాచలేశ్వరుడు కూడా చనిపోయేమో నాన్నగారు కానీ అనిపించింది నా దృష్టిలో నమ్మండి. అంటే ఈ బోధిస్తున్నారండి, ఆయన మాట్లాడరు కదండి, మరి మళ్ళీ బోధకు అలవాటు పడ్డాను కదండి. అలాగే 5-6 సంవత్సరాలు నాన్నగారు లేకుండా అరుణాచలం మెట్లు మించి దిగటం, తిరగటం, నడక, అందాల వైభవాలు, సీన్లు అవన్నీ కళ్ళన్నీ చూసుకొని అనుభవించున్నాయి కదండి. నాతో సమానమైన వాడు సృష్టిలో ఎవడైనా ఉంటే నమ్ముకో అన్నారు కదండి. కనుక తనతో సమానమైన వాడు సృష్టిలో నమ్ముకోవాలనుకుంటే మళ్ళీ నెక్స్ట్ నాన్నగారు ఏదైనా అవతారాన్ని భూమి మీదకి వస్తే చూడటం, ఇంకా ఇప్పుడేమో అలా కూడా మనం ఊహించకూడదని అదండి. ఆయన తనతో సమానమైన వాడే అరుణాచలేశ్వరుడు, ఇద్దరం ఒకటే అన్నట్టుగా అరుణాచలేశ్వరుడు అరుణాచలం గిరే నాన్నగారుగా అక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వదించి అనుగ్రహించుకుంటున్నారేమో అనిపిస్తుంది. నాన్నగారి దగ్గర నుంచి ఏ ప్రేమ, ఏ శాంతి, ఏ ఆనందం నాన్నగారి దగ్గర నుంచి ఏ సప్లై అయ్యిందో ఆ సృష్టిలో ఎవరైనా అలా అందితే వాడిని నమ్ముకొని నేను మాట ఏమో అంటే ఏమో ఆ గిరి అంటే గిరే అన్నది, నాన్నగారు అంటే నాన్నగారు అది ఇద్దరికీ సంబంధం ఉందన్న విషయం నాకు తెలియదు అసలు అనేది. నాన్నగారికి అరుణాచలేశ్వరుడు గిరే నాన్నగారు రూపం ధరించి వచ్చారన్న సంగతి కూడా నాన్నగారు చూడమంటున్నాను చూడన్నాను. మళ్ళీ మనతోటి ఎవరు ప్రేమగా మాట్లాడతారు, ఎవరు మన షేర్ తీసుకుంటారు, అదే షేర్ తీసుకుంటారు. భౌతికంగా షేర్ తీసుకోవడానికి ఏముందండి, నాన్నగారు షేర్ తీసుకోవటం అది వేరు కదా. అది మానసికంగా మనసుతో అనుబంధం కానండి. అలా మన ఎవరు తీసుకుంటారు, షేర్ తీసుకుంటారు. అలాంటి అరుణాచలాన్ని అలా గిరిని ఈ శిష్యుడికి అది అలా నువ్వే నాన్నగారు రూపం ధరించి వచ్చి అక్కడికి ఇచ్చేసావు, మీరిద్దరూ ఒక్కటేనా, నాతో సమానమైన వాడి సృష్టిలో ఎక్కడైనా ఉంటే నమ్ముకున్నాను. అసలు తను నేను ఏ సుఖాన్ని, ఏ శాంతిని, ఆనందాన్ని అనుభవిస్తున్నాను, అది నాతో సమానంగా మీరు అనుభవించాలని నేను అనుకుంటున్నాను. అలాంటి వాడి కనుక నీకు ఎవరైనా కనిపిస్తే నమ్ముకు మాట అత్యంతరం అది అన్నారు. ఆయనే అన్నట్టండి అరుణాచలేశ్వరుడు యొక్క విలువ, ప్రాధాన్యత కూడా తెలియదండి. నాన్నగారు నేనే నాన్నగారిని అన్నట్టుగా ఉంటున్నారండి. ఆయన అరుణాచలేశ్వరుడు వచ్చిన చూడమన్నారు, నాన్నగారిని చూశానండి ఇంటికాల నుంచేనండి. అది అప్పుడు చూడలేండి. ఇదేంటి నాన్నగారు అరుణాచలం అనిపింది, అరుణాచలం వెళ్ళి గురించి చూసేసరికండి అదేంటి ఇద్దరు ఒకటి ఒకసారి బాధంతా అది తెలియదు కదండి. ఆయన ఏది చెప్పినా అది టైం అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. గురు రూపము గిరి రూపము శ్రీనాన్న పాదమే మాకు శరణ్.